మళ్ళీ మణిపూర్ భగ్గుమంటోంది. ఇక లాస్ట్కి రాష్ట్రపతి పాలన పెట్టక తప్పని పరిస్థితి వస్తుందా అనిపిస్తోంది. ఆడియో మొత్తం డాక్టర్ చేశారు ఎవరో, దట్ ఈస్ ఎడిట్ చేసి దాన్ని వాయిస్ చేంజ్ చేసి పెట్టారు. నథింగ్ ఇన్ దిస్, ఒట్టిగా వీళ్ళు కావాలని చేశారని చెప్పి. అసలు రాహుల్ గాంధీకి ఎవరు విషయం చెప్తున్నారు? ఆ రాహుల్ గాంధీని ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ మోస్తుంది? ఇండియా అలయన్స్ ఫుల్ ఫామ్ అడిగితే ఆయనకు తెలియదు. అవును, నేను లిటరల్లీ అంటున్నాను సార్, నిజంగా రాహుల్ గాంధీ లాంటి వాడు కర్మగాలి ప్రధానమంత్రి అయితే ఈ దేశం అధోగతే. రషీద్ యుఏపిఏ చట్టం కింద ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొన్న వ్యక్తిగా తనని అరెస్ట్ చేశారు. అండ్ 2019 నుంచి జైల్లోనే ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న ఈ సమయంలో ఇంటరిమ్ బెయిల్ రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? He has not been given bail completely. ఎలక్షన్ కోసం బెయిల్ ఇచ్చారు. ఈ ట్రేడ్ పేరిట జరుగుతున్నది ఏంటి? అది ఇంకో జిహాద్, అది షాపింగ్ జిహాద్ అని చెప్పొచ్చు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 111వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళ్లే ముందు ఒకసారి ప్రేక్షకులకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. NH ప్రైమ్ OTT ఛానల్ని మీరు వీక్షించారా? వీక్షిస్తే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా? సో నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్లో మేము చాలా కంటెంట్ని మీకు అందిస్తూ ఉన్నాము. చాలా విపరీతమైన వ్యయ ప్రయాసాల కోర్చి మా ప్రయత్నం సాగుతోంది. దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు. ఎట్ ద సేమ్ టైం కొంత యూట్యూబ్ వ్యవహార శైలి చాలా కష్టంగా, అనుమానాస్పదంగా కనబడుతోంది. కాబట్టి ముందస్తుగానే ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో NH ప్రైమ్ OTTని మీ ముందుకు తీసుకొచ్చాము. అండ్ అందులో ఈవెన్ నేషనల్ రౌండప్ కావచ్చు, గ్లోబల్ రౌండప్ కావచ్చు, ఇవి మీరు క్రమం తప్పకుండా చూడవచ్చు. యాడ్స్ లేకుండా చూడడానికి వెసులుబాటు కల్పించే విధంగా మేము NH ప్రైమ్లో పొందుపరుస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం NH ప్రైమ్ అనేది ఒక OTT ఛానల్గా మేము ముందుకు తెస్తున్నాము. విస్తృత పరిశోధనతో కూడినటువంటి సమాచారం మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ప్లీజ్ దాన్ని ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్గా మేము ముందుకు తెచ్చాము. సో దాన్ని ఆదరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ రోజుకు ₹365 సంవత్సరానికి చొప్పున మీరు కనుక పే చేసినట్లయితే నేషనలిస్ట్ హబ్ ఈ జాతీయవాద జర్నలిజాన్ని మీరు ఆదరించిన వాళ్ళు అవుతారు, కాపాడిన వాళ్ళు అవుతారు. ఇక ఇవాల్టి అంశంలోకి వెళదాం. సార్, ఫస్ట్ అంశము మణిపూర్ కి సంబంధించి చాలా ఒక రకంగా చెప్పాలంటే రోజు రోజుకి పరిణామాలు చాలా భిన్నంగా మారుతున్నట్టుగా కనబడుతోంది. ఇది ఏదో టార్గెటెడ్ గానే మణిపూర్ని తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఏదో అక్కడ ఒక ప్రయోగశాలలాగా ఈ భారతదేశంలో అన్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి దీన్ని వాడుతున్నట్టుగానైతే స్పష్టంగా కనబడుతుంది. సరే, మణిపూర్ అప్పుడు కుకీస్, మైతీస్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మనం చాలా సార్లు మాట్లాడాము. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మొన్న డ్రోన్ అటాక్స్ జరిగినప్పుడు కూడా మనం మాట్లాడాము. ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఒక ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వాయిస్ అన్నట్టుగా దాన్ని ఒక డాక్టర్డ్ ఆడియో, అదే నిజానికి ఎవరు చేశారో తెలియదు, దాన్ని బయటకు తీసుకొచ్చేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అండ్ ఒక తెగని విపరీతంగా ఆయన దూషించినట్టుగా అందులో వినిపించింది. సో అది బీరేన్ సింగ్ వాయిస్ గానే దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. కానీ తర్వాత తెలిసింది. ఇప్పుడు ఆ విషయం మీద విపరీతమైన గొడవలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ మణిపూర్ భగ్గుమంటోంది. ఇక లాస్ట్కి రాష్ట్రపతి పాలన పెట్టక తప్పని పరిస్థితి వస్తుందా అనిపిస్తోంది. ఒకసారి మీరేం చెప్తారు? ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అసలు? ఎస్ సాయి గారు, దానికన్నా ముందు మీరు చెప్పినట్టు NH ప్రైమ్ నేను కూడా సబ్స్క్రైబ్ చేశానండి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాను. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎ ప్రెజెంటర్ డజంట్ మీన్ ఫ్రీగా రావాలని లేదు. ఐ హావ్ సబ్స్క్రైబ్ టు ఇట్. వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. రోజుకి ₹1 అంటే నథింగ్. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సాయి గారు, ఎనీవే మణిపూర్కి వద్దాం. సాయి గారు, మణిపూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికి తెలుసు అక్కడ గొడవ ఎందుకు నడుస్తుంది అనేది. ఒకటి ట్రైబల్ ఇష్యూ. ఇది ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉన్న గొడవ. నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, నార్త్ ఈస్ట్ జనరల్లీ ట్రైబల్ గ్రూప్స్ది అక్కడెక్కడ వాళ్ళు కొట్టుకుంటారు. పద్మనాభ గారితో మాట్లాడుతున్నప్పుడు పద్మనాభ గారు క్లియర్గా చెప్పారు ఆ రోజు మనతో, నాగాలాండ్లోనే 65 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయంట. ఒకరొకరితో మాట్లాడారు, ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు నేషనలిస్ట్ హబ్ లో. దట్ వన్ గ్రూప్ యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూని మళ్ళీ ఒకసారి ఈ డిస్క్రిప్షన్ లో, వీడియో డిస్క్రిప్షన్ లో మేము పెడతాం, ప్లీజ్ చూడండి. చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ లో ఉంది కానీ చూడొచ్చు ఎవరైనా. ఖచ్చితంగా చాలా మంచి ఇంటర్వ్యూ అది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రైబల్ గ్రూప్స్ ప్రాబ్లం ఉంది సాయి గారు. అక్కడ వీళ్ళకి ఒకరికొకరికి పడదు. అది ట్రైబ్స్లో ఉన్న ప్రాబ్లం. అది
మన వాళ్ళ బ్లడ్లో ఉంది అది. ఒక ట్రైబల్ గ్రూప్కి ఇంకో ట్రైబల్ గ్రూప్కి పడదు అసలు. సో ఈ ట్రైబల్ గ్రూప్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా బీరేన్ సింగ్ ఆల్సో బిలాంగ్స్ టు వన్ ట్రైబ్. అక్కడ ఆయన ట్రైబ్ లేకుండా ఉన్న మనిషి కాదు కదా, ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి కాదు. సో మీరు చెప్పినట్ల ఈ ఒక ఆడియో క్లిప్ ఆగస్ట్ 6వ తారీఖు ఆయన ఒక ఆడియో క్లిప్ ఏది బీరేన్ సింగ్ గారు మాట్లాడుతున్నట్లు చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ 2 స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు ఒక వారం నడిమిట్లో. 12 days తర్వాత ఇంకో ఇష్యూ చేశారు. ఆగస్ట్ 8కి ఒకటి, ఆగస్ట్ 20కి. సేయింగ్ ఈ ఆడియో మొత్తం డాక్టర్ చేశారు ఎవరో, దట్ ఈస్ ఎడిట్ చేసి దాన్ని వాయిస్ చేంజ్ చేసి పెట్టారు. నథింగ్ ఇన్ దిస్, ఒట్టిగా వీళ్ళు కావాలని చేశారని చెప్పి. సో ఇప్పుడు ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, ఆఫ్టర్ ద రికార్డింగ్, బీరేన్ సింగ్ అసెంబ్లీలో చెప్పారు ఏంటంటే దట్ పీస్ టాక్ తడో అనే కమ్యూనిటీ ఉంది సాయి గారు. వీళ్ళు జెనలాజికలీ జీన్ వైస్ దే ఆర్ సేమ్ యాజ్ ద కుకీజో ట్రైబ్ అని ఇంకో ట్రైబ్ ఉన్నారు అక్కడ. సో ఆ ఓపెన్ లెటర్ వాళ్ళకి పంపిస్తున్నాం, ఈ రెసిప్రోకేషన్ వాళ్ళు పంపించారు మాకు, మేము కూడా టాక్స్కి రెడీ ఉన్నామని చెప్పారు ఆయన. కానీ వాళ్ళ దాంట్లో కూడా మళ్ళీ గొడవ, వాళ్ళ నడిమిట్లో ఇంకా ఒక కౌన్సిల్ ఉంది. వాళ్ళు ఏమంటారు, మాతో మాట్లాడితే మాట్లాడి మిగతా వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు మా కమ్యూనిటీలో అంటున్నారు. అక్కడే తెలిసిపోయింది ద డివిజన్స్ ఆర్ వెరీ డీప్ రూటెడ్ సాయి గారు. మనం పైనుంచి చూసినప్పుడు ఇది క్రిస్టియన్ హిందూ కాన్ఫ్లిక్ట్ కాదు. ఇది క్రిస్టియన్ హిందూ కానీ అక్కడ నాగాస్ ఉన్నారు, కుకీస్ ఉన్నారు, మన మీటీస్ ఉన్నారు. అది కాకుండా చాలా మటుకు మిక్స్ పాపులేషన్ కూడా ఉన్నారు నడిమిట్లో. అండ్ మన ప్రేక్షకులు కూడా తెలుసేమో కానీ బిట్వీన్ మణిపూర్ అండ్ ఇఫ్ యూ గో టు మన మయన్మార్ వైపు వెళ్ళినప్పుడు 16 kilometers వితౌట్ పాస్పోర్ట్ ఆర్ వీసా వీళ్ళు ట్రావెల్ చేయొచ్చు అక్కడికి ఇక్కడికి. ఇంటర్నేషనల్ బార్డర్ అనేది ఓన్లీ ఒక బార్డర్గా ఉంది. ఎవరైనా నడుచుకుంటే రోడ్ క్రాస్ చేసినట్లు క్రాస్ చేసి అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వీళ్ళ చుట్టాలు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. సో దే వాక్ అక్రాస్. సో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చెప్పలేము మనం అనమాట. సో దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ప్రాబ్లమ్. బంగ్లాదేశ్ బార్డర్ కంటే మనం మొత్తం సీల్ చేసి పడేసాం టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. ఎక్కడెక్కడ వరదలు వచ్చే ప్లేస్ ఉన్నాయి అక్కడ మనం ఏం చేయలేకపోతాం, కానీ మెయిన్లీ మనం సీల్ చేసాం. పాకిస్తాన్ బార్డర్ కూడా అంతే. కానీ ఈ మణిపూర్ బార్డర్ ప్రాబ్లం ఇది సాయి గారు. సో ఈ ట్రైబ్తో మాట్లాడంగానే ఈ వాళ్ళు తడు ట్రైబ్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ చెప్పారు, లేదు మీరు మాతో మాట్లాడండి, ఇంకెవరితో మాట్లాడుకుంటారు. దాని నడిమిట్లో మనం మాట్లాడాం లాస్ట్ టైం కూడా దీని గురించి. ఈ టార్గెటింగ్, బీజేపీ వాళ్ళని టార్గెటింగ్ మొదలుపెట్టారు వీళ్ళు. ఎవరు అది డెఫినెట్గా కుకీ స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 27 తారీఖు మణిపూర్ బీజేపీ స్పోక్స్ పర్సన్ మైకల్ హైకాప్ ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన హీ బిలాంగ్స్ టు ద తడో కమ్యూనిటీ బై ద వే సాయి గారు. ఓకే, ఆయన ఇంటి మీద దాడి చేశారు. అది కూడా చూచందాపూర్ ఏరియాలో విచ్ ఇస్ అ కుకీ డామినేటెడ్ ఏరియా అనమాట. అక్కడ అటాక్ చేశారు. ఓకే, సో అది అప్పుడే సీఎం గారు చెప్పారు, ఇది ఇస్ అ డైరెక్ట్ ఛాలెంజ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మీద దాడి చేస్తున్నారు మీరు, యూఆర్ ఛాలెంజింగ్ ద స్టేట్ కంట్రీ అన్నమాట. దాని తర్వాత ఆయన పాపం 1 week ఆఫ్టర్ దట్ హైకోప్ ఆయన ఇల్లు యాన్సెస్ట్రల్ హోమ్ అది కూడా దాడి చేసి మొత్తం ధ్వంసం చేశారనమాట. బీరేన్ సింగ్ గారు అప్పుడు కూడా ఆగస్ట్ 30th కూడా చెప్పారు, ఐ విల్ రిస్టోర్ నార్మల్సీ ఇన్ 5 to 6 months విత్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ అని. దాని తర్వాత ఆయన నాగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, డింగలోంగ్ గాంగ్మే అని చెప్పి, ఆయన్ని కుకీజో వాళ్ళతో మీటీతో మాట్లాడమని, ఎందుకంటే న్యూట్రల్ కదా, నాగాస్ ఆర్ న్యూట్రల్, వాళ్ళని వీరిద్దరు నడిమిట్లో మీరు మాట్లాడండి అని చెప్పి నామినేట్ చేశారనమాట. కానీ అప్పుడు కూడా ఈ కుకీస్ వాళ్ళు 3 ర్యాలీలు కండక్ట్ చేశారు. అప్పుడు ఆగస్ట్ 31st. ఐఎమ్ టేకింగ్ యూ త్రూ క్రోనాలజికల్ ఆర్డర్. కరెక్ట్. ఎందుకంటే మనం లాస్ట్ 1 month లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైంది ఇవన్నీ అర్థమైతేనే అసలు దాన్ని మనం అనలైజ్ చేయగలుగుతాం, లేకపోతే కష్టం. ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్, ఇట్ ఇస్ నా కనెక్ట్ ద డాట్స్ లాగా ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, కరెక్ట్, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో ఈ ఆగస్ట్ 31st కుకీజో కమ్యూనిటీ వాళ్ళు 3 ర్యాలీలు నడిపించారు, సపరేట్ అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పి. అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పి క్లియర్గా చెప్పేసింది దీనికన్నా ముందు కూడా. దాని తర్వాత ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది, దట్ క్రియేటెడ్ మోర్ ప్రాబ్లమ్స్ అనమాట. దాని తర్వాత సెప్టెంబర్ 1వ రోజు 2 విలేజెస్ని చంపారు. ఎక్కడ, ఇంపాల్ వెస్ట్ డిస్ట్రిక్ట్. ఇంపాల్ వెస్ట్ అనగానే మనకు తెలిసిపోతుంది ఇట్ ఈస్ అ మీటీ హెల్డ్ ఏరియా అనమాట. ట్రైబల్ మిలిటెంట్స్ ఏం చేశారు, డ్రోన్స్ యూజ్ చేసి, సొఫిస్టికేటెడ్ ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేసి కోర్టుకు కనుక విలేజ్ ఉంది దాన్ని అటాక్ చేశారనమాట. రెండో అటాక్ మీద ఈసారి సైన్యం ఆర్మీ మీద చేశారు. ఇండియా రిజర్వ్ బెటాలియన్ బంకర్ మీద వీళ్ళు డ్రోన్ అటాక్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ కొంచెం సీరియస్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు అక్కడున్న విలేజెస్ మీద దాడి చేశారు ఓకే, కానీ మా మీద దాడి చేయడం ఏంటని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఇమీడియట్లీ ఎన్ఎస్జీని పిలిపించుకున్నారు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటాం మనం. చంద్రబాబు నాయుడు చుట్టూ కనిపిస్తారు మీకు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ హ్యాండ్లింగ్ డ్రోన్స్. సో వాళ్ళని పిలిపించుకున్నారు. దే ఆర్ నౌ యాక్టివ్లీ దేర్ ఇన్ మిజోరాం, కానీ అండ్ మణిపూర్ ఆల్సో. మిజోరాంలో ఉండే ముందు వాళ్ళు, ఇప్పుడు మణిపూర్ కూడా వచ్చారు వాళ్ళు దాని తర్వాత. కానీ సెప్టెంబర్ 6వ తారీఖు మనకు చాలా మందికి ఫోటో కూడా వచ్చి ఉంటుంది. 70-year-old ప్రీస్ట్, 70 సంవత్సరాల ప్రీస్ట్ పాపం పూజల కోసం తయారు చేస్తున్నారు, అన్ని అట్యాక్లన్నీ కోసిపెట్టి అన్ని రెడీగా పెట్టుకున్నప్పుడు ఆయన చంపారు. అది
ఇది ఎక్కడ అంటే హోమ్ ఫస్ట్ సీఎం మరియాం కోరేంగ్ అని ఉన్నారు బిష్ణుపూర్లో, ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన పాప పూజారి చనిపోయారు అక్కడే ఆన్ ద స్పాట్. 70-year-old. చాలా మందికి వాట్సాప్లో పిక్చర్లు వచ్చినాయి. ఇట్స్ టూ డిస్టర్బింగ్ షోన్ ఇన్ పబ్లిక్ అనమాట. దాని తర్వాత సెప్టెంబర్ 7వ తారీఖు 6 మంది చనిపోయారు. 2 గ్రూప్స్ కొట్టుకున్నారు. నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. వాళ్ళ కొట్టుకున్నారు. మీతి కుక్కీ వాళ్ళు అక్కడిక్కడ కొట్టుకొని ఇది కంప్లీట్గా కొట్టుకుని 6 మంది చనిపోయారు. దాని తర్వాత ఆ గవర్నమెంట్ యూజ్డ్ ఆర్మీ హెలికాప్టర్స్ తీసుకొచ్చి సర్వేలెన్స్ పెట్టారు సాయి గారు. దీని తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ పంపించారు. ఎవరు? బీజేపీ లెజిస్లేటర్ ఆర్కే ఇమో సింగ్, మన బీరేన్ సింగ్ సన్ ఇన్ లా ఆయన. హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ఒక ఈమెయిల్ రాసి మాకు 60,000 స్ట్రాంగ్ కంటింజెంట్ కావాలంటున్నారు. ఇంత చిన్న స్టేట్ 60,000 60,000 కావాలి. అడుగుతారు కదా, పోతే ఏం పోయింది, వస్తే మంచిదే కదా అని చెప్పేసి. సో దాంట్లో ఏం అడిగారంటే ఈ సెంట్రల్ ఫోర్సెస్, ఇప్పుడున్న సెంట్రల్ ఫోర్సెస్ని తీసేయండి, వాళ్ళు అందరు మ్యూట్ స్పెక్టేటర్స్గా ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, వీళ్ళేమైనా చేస్తే మీటీ వాళ్ళు చేస్తే కుక్కీ వాళ్ళు అంటారు, వీళ్ళందరూ మీటీ వాళ్ళని. అస్సాం రైఫిల్స్లో పర్టికులర్లీ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాళ్ళు లోకల్ ఏరియా రిక్రూటింగ్ చేస్తారు, అదే ఏరియా నుంచి రిక్రూట్ చేస్తారు అస్సాం రైఫిల్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ, బట్ ఇండిపెండెంట్ యూనిట్ లాగా ఉంటుంది అది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, కుక్కీ వాళ్ళు దాంట్లో మీటీ వాళ్ళు ఉన్నారు సోల్జర్స్, వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. మీటీస్ ఏమంటున్నారు, కుక్కీస్ ఉన్నారు అస్సాం రైఫిల్స్, వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు, లేకుంటే దాడి జరిగినప్పుడు ఏం చేయకుండా పక్కన నిలబడారని. మీరు చూసుంటారు, మొన్న స్టూడెంట్స్ ఒక ర్యాలీ చేశారు ఇంఫాల్లో, అది మోస్ట్లీ మీటీ స్టూడెంట్స్. రాజ్భవన్ దగ్గర వచ్చినప్పుడు రాళ్ళు విసిరారు వాళ్ళు. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ పారిపోతున్నారు చూసి. హైదరాబాద్కి ఇట్లా చేస్తే వాడు అంతే సంగతి, వాడు ఐదర్ ఫైరింగ్ చేస్తాడు, లేకుంటే టియర్ గ్యాస్ కొడతాడు, వాటర్ క్యానన్ కొడతాడు, కానీ ఏం చేయలేదు. మేబీ దే డెంట్ వాంట్ టు కాంప్లికేట్ ద సిచ్యువేషన్, కానీ దట్ ఇస్ ద రాంగ్ సైన్ టు సెండ్. కానీ సెకండ్ డే కరెక్ట్ చేశారు, సెకండ్ డే లాఠీ చార్జ్ చేశారు. ఓకే, సెకండ్ డే ప్రెసిడెంట్ తీసిన మళ్ళీ రాళ్ళు వేసారితో కొట్టారు ఈసారి. సో ఈ ఇమో సింగ్ ఏమడుగుతున్నారంటే యూనిఫైడ్ కమాండ్ కావాలంటున్నారు. అంటే ఆర్మీ, పోలీస్, పారామిలిటరీ ఒక్కరే కమాండ్లో ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు సపరేట్ కమాండ్గా మిలిటరీ ఆఫీసర్స్ ఆపరేట్ చేస్తున్నారు. ఎస్పెషలీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించారు సెంట్రల్ గవర్నమెంట్, ఆయన డీల్ చేస్తున్నారు వీళ్ళతోని. సో దే వాంట్ నౌ మా చేతి కింద పనిచేయాలి వీరని చెప్పి. దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ నాట్ అగ్రీ. సో నెక్స్ట్ స్టెప్, గవర్నర్ కూడా లేరు, ఆయన వెళ్ళి అస్సాంలో కూర్చున్నారు వెళ్ళి. సో ఐ థింక్ ద పాసిబిలిటీస్ ఇంకా నెక్స్ట్ 1 వీక్లో బహుశా ఈయన ఒక ట్రయల్ స్ట్రెంగ్త్ ట్రై చేశాడు. ఎమ్మెల్యేలు నా దగ్గర 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి తీసుకెళ్లారు అక్కడ గవర్నర్ దగ్గరికి. నన్ను ఇక్కడి నుంచి కింద దింపితే నేను అంతే సంగతి అని చెప్పేసి. ఓకే, ఆ ధమ్కీలో అమిత్ షా గారు పడరు, పోతే పోయిందిలే అది ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేద్దామని ఆల్మోస్ట్ డిసిషన్కి వచ్చేసారు ఇప్పుడు. సో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టొచ్చు. అండ్ ఐ థింక్ నెక్స్ట్ 1 వీక్లో ప్రెసిడెంట్స్ రూల్ హ్యాపీన్. కానీ అంత ఈజీగా చేయకూడదు, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ప్రాసెస్. ఫస్ట్ బీరేన్ సింగ్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాల్సి వస్తుంది. అక్కడున్న పారామిలిటరీ ఫోర్సెస్, నేను చెప్పినట్లు అస్సాం రైఫిల్స్లో లోకల్ గ్రూప్స్ చాలా ఉన్నారు, వాళ్ళ యంగ్స్టర్స్ ఉన్నారు అస్సాం రైఫిల్స్లో, కానీ వాళ్ళని కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. సో దట్ దెర్ ఇస్ నో రెబెలియన్ ఏం కాకూడదు అక్కడ. ఇప్పుడు కాదు, పారామిలిటరీ ఫోర్సెస్లో ఎప్పుడు ఉండదు అది, కానీ పాసిబిలీ చెప్పలేము. సో బహుశా నెక్స్ట్ 1 వీక్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ మణిపూర్. కానీ కంట్రోల్ చేయాలంటే సిచ్యువేషన్ వీ నీడ్ మళ్ళీ పాసిబ్లీ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ తీసుకురావాల్సిందే. అఫ్సా అది తీసేశారు బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. అది చేసిన తప్పు, అది చాలా పెద్ద తప్పు. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఉంటే డిటైన్ చేయడానికి చాలా ఈజీ. ఎవరైనా డౌట్ ఉంటే డిటైన్ చేసి 6 months దాకా బెయిల్ ఉండదు, ఏముండదు, అసలు తీసుకురావాల్సింది. సెకండ్ థింగ్, ఇన్నర్ లైన్ పర్మిట్ ఇంట్రడ్యూస్ చేయడం. నేను నార్త్ ఈస్ట్కి వెళ్తే మనం కొన్ని ఏరియాస్కి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి, సెన్సిటివ్ ఏరియాస్. అది ఏం చేస్తారంటే వాళ్ళు బేసిక్లీ మీ డాక్యుమెంట్ అడుగుతారు, మనం ఆధార్ కార్డు చూపిస్తాం, ఆధార్ కార్డు నెంబర్ అని నోట్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు, మనం ఇక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఉంటారని చెప్తే అక్కడ ఈ హోటల్లో ఉండబోతుందని చెప్పేసి. ఎన్ని రోజులు ఉంటారంటే ఇన్ని రోజులు ఉంటారు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఇష్యూ చేస్తారు మనకి. అది నార్త్ ఈస్ట్లో చాలా స్టేట్స్ ఆల్రెడీ ఉంది, మణిపూర్ ఒకటే కాదు, మిజోరాంలో ఉంది, త్రిపురలో ఉంది, ఈవెన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ అస్సాంలో కూడా ఉంది అనమాట. అస్సాంలో టెర్రర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు లేదు అసలు. కానీ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, ఈ ఒక మూవ్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఒకటి, నెక్స్ట్ సెంట్రల్ ఫోర్సెస్ని యూనిఫైడ్ కమాండ్లు తీసుకొస్తే బహుశా నెక్స్ట్ 1 వీక్లో యూనియన్ గవర్నమెంట్ మైట్ టేక్ ఓవర్ ద ఎంటైర్ థింగ్. అసెంబ్లీని డిజాల్వ్ చేయరు, సస్పెండెడ్ యానిమేషన్లో పెడతారు. అది మనం చూస్తున్నాం కదా, 6 నెలల తర్వాత సిచ్యువేషన్ బాగా పడితే దెన్ అసెంబ్లీ విల్ బి రిస్టోర్డ్. కరెక్ట్, బహుశా ఇదే జరగబోతుంది సాయి గారు. మై హంచ్, నేను అనుకుంటాను ఇదే జరగబోతుంది డెఫినెట్గా. ఓకే, లెట్స్ సీ సార్, చూద్దాం. నిజంగానే అది కావాలి సాయి గారు, ఎందుకంటే మణిపూర్ అనేది ఒక మయన్మార్తో కో జంక్షన్ ఉంది మన, గోల్డెన్ ట్రయాంగిల్. అది పాపీ కల్టివేషన్ #1 ఆ ఏరియాలో ఇప్పుడు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాపీ కల్టివేషన్ పడిపోయింది చాలా మటుకు. కొలంబియాలో యూఎస్ వచ్చి ట్రేడ్ చేసి అక్కడ ధ్వంసం చేసేసారు. సో మెయిన్ ప్రొడక్షన్ బేస్ ఇప్పుడు ఇక్కడ ఉంది, అది కంట్రోల్ చేస్తున్నాయి కుక్కీ వాళ్ళు. సో అది మనం డెఫినెట్గా దాన్ని మొత్తం కంప్లీట్గా ఎరాడికేట్ చేయాల్సింది అక్కడి నుంచి.
అండ్ దాంట్లో ప్రాబ్లమ్ ఈజ్ మయన్మార్ గవర్నమెంట్ ఈస్ వెరీ వీక్, స్పెషల్లీ చిన్న ఏరియాస్లో, నార్దర్న్ ఏరియాస్లో రఖీన్ అనే స్టేట్ ఉంది. ఇప్పుడు ఈ రోహింగ్యాలని అక్కడి నుంచి వస్తారు వాళ్ళు, దట్ ఏరియాస్ అండర్ కంప్లీట్ డామినేషన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ గ్రూప్స్. అది మన రఖీన్ వాళ్ళు ఉండొచ్చు, ఫోర్సెస్ ఉండొచ్చు, రోహింగ్యాస్ ఉండొచ్చు, మిగతా చిన్ ఫోర్సెస్ ఉన్నారు. ఈ 3-4 ఆ ఏరియాలో చాలా మంది ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళు కూడా మంది. బై ద వే దే ఆర్ ఆల్సో ట్రైబల్, బట్ దే ఆర్ మోర్ ముస్లిం ట్రైబల్స్. అదనమాట డిఫరెన్స్. ఎస్ సార్, ఇంకా అంశంలోకి వెళదాము. రాహుల్ గాంధీ ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్ళడము, అమెరికాలో అసలు యాక్చువల్లీ నేను ఇందాక ఒక సంవాద్ అనే ఒక ప్రోగ్రామ్ లో కూడా నేను మాట్లాడాను. యాక్చువల్లీ నేను ఆదిత్య కృష్ణ ఇద్దరం కలిసి మాట్లాడాము. సో యాక్చువల్లీ నేను మాట్లాడింది నాకు ఇంకా అది తీరలేదు. యాక్చువల్లీ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను దీని గురించి. అండ్ ఈవెన్ గ్లోబల్ రౌండప్ లో కూడా డిస్కస్ చేస్తారు. రాహుల్ గాంధీ ఇంటర్నేషనల్, ఇప్పుడు ఆయన ఏదో అమెరికాకి వెళ్ళి మాట్లాడుతున్నాడు కాబట్టి బేసికలీ సార్ ఇదే సరే ఆయన చెప్పిన మాటలు అన్నీ ఉన్నాయి, అవన్నీ వేరే. కొన్ని డేటా పాయింట్స్ మాట్లాడదాం. చైనా ఏదో సంథింగ్ ఆయన ఏం చెప్పాడంటే భారతదేశంలో అమ్ముడవుతున్న ఫోన్లు సింహభాగం ఎక్కువ ఫోన్లు చైనావే అని చెప్పి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఆయన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఆయన ఇవ్వడంలో ఆయన దిట్ట, హిట్ అండ్ రన్ బాపత్ అనమాట. ఏది పడుతుంది మాట్లాడవచ్చు, వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు ఆయన. దేశంలో సిక్కులు పగిడి కట్టుకోవడానికి వీల్లేదు, అండ్ కడా పెట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళు గురుద్వారాలకు వెళ్ళారు. ఎవరన్నా అన్నారా అసలు? ఎక్కడన్నా ఏమన్నా అయిందా ఒక ఇష్యూ అన్నా? అమెరికాలో మాట్లాడేస్తాడు ఆయన. సరే నేను ఆ వాటిలోకి వెళ్ళట్లేదు కానీ అసలు ఫోన్లు వీటి గురించి అసలు రాహుల్ గాంధీకి ఎవరు విషయం చెప్తున్నారు? ఆ రాహుల్ గాంధీని ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ మోస్తుంది? కొంచెం ప్లీజ్ కొంచెం ఎన్లైటన్ చేస్తారా? సాయి గారు, ఈయనకి ఎట్లయిపోతుందంటే ఎవరో ఒక కాగితాలు రాసిస్తారు. మొన్న మీటింగ్లో మనం చూసాం, ఇండియా అలయన్స్ ఫుల్ ఫామ్ అడిగితే ఆయనకు తెలియదు. అవును, ఆయనే అంటున్నాడు ఇండియా అలయన్స్ కాదు, ఇండియా అలయన్స్ అన్నాడు. సో ఆడియన్స్లో ఆ క్వశ్చన్ అడిగిన అబ్బాయి అడిగాడు, లాస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి సార్ చెప్పండి ఒకసారి అన్నాడు. ఏ అన్నాడు. ఏది ఫుల్ ఫామ్ ఏంటంటే అలయన్స్. మళ్ళీ ఇండియా అలయన్స్ అంటారా అని అడిగారు. అదే అప్పుడేమన్నాడు, ఇండియాస్ అండర్ అటాక్. అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఆయనకి కోహిరెన్స్ అని లేదు. మీరు ఒక సైకాలజిస్ట్ని తీసుకెళ్ళి రాహుల్ గాంధీ స్పీచ్ని అనలైజ్ చేస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ ఉండి, చేతిలో ఉన్న బాటిల్ చేతి నుంచి కిందకు పడిపోయింది, అదే స్టేజ్ మీద కూర్చున్నప్పుడు కుర్తా గుంజుకున్నాడు, ఫిజిటింగ్ అంటారు దాన్ని. ఒక సస్పెక్ట్ని పోలీస్ వాళ్ళు కస్టడీలో తీసుకున్నప్పుడు వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తున్నాడు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొత్తం చూస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ నిజానికి యుఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ లో వీటిల్లో బాగా ఎక్కువ మీడియా ఫోకస్ అంతా కూడా ఆ హావభావాల మీద, వాటి మీదనే ఉంటది న్యాచురల్ గా. నిజానికి వాళ్ళు బాగా ఫోకస్ చేస్తారు, మన దగ్గర అసలు పట్టించుకోం. కానీ మోదీ గారు చూసారు మీరు, ఐ కాంటాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ కానీ ఒక సస్పెక్ట్ ఇంట్రోగేట్ చేస్తున్నాడు, వాళ్ళు ఐ కాంటాక్ట్ చూస్తారు. నిజం చెప్తే ఐ టు ఐ మాట్లాడతారు, కాంటాక్ట్. కానీ వాళ్ళు అబద్ధం చెప్పినట్టు కన్ను కిందకి తీసుకుంటారు వాళ్ళు. సో ఎనీవే దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ రాహుల్ గాంధీ చెప్పిన మాటకి ఆయనకు అసలు ఏమైనా పట్టుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్న ఫోన్స్, ఇండియాలో ఉన్న ఫర్నిచర్ మొత్తం చైనా నుంచి వస్తున్నాడు అంటే ఈజ్ ప్రమోటింగ్ చైనా. అది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాప ఎంఓయూ సైన్ చేశాడు వాళ్ళ పార్టీ తరఫు నుంచి. 300 కోట్లు ఇచ్చారు వాళ్ళు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఇచ్చారని వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు. అది కాకుండా హిందూ లాంటి పబ్లికేషన్స్కి స్పాన్సర్ చేస్తారు వాళ్ళు, చైనా వాళ్ళు. అట్లాంటి ప్రింట్ కానీ క్వింట్ కానీ మనం చూసిన గ్లోబల్ టైమ్స్ నుంచి అక్కడి నుంచి డబ్బులు చాలా మటుకు వస్తూనే ఉంటాయి. బట్ ఈ టెలిఫోన్ గురించి మాట్లాడుతున్నా, అసలు బేసిక్స్ అని నేర్చుకో. స్టాలిన్ దగ్గర అడగాలి ఉండే, ఆయన ఏరియాలోనే ఫోన్ తయారైతున్నాయి ఎక్కువ. తమిళనాడు నంబర్ 1, ఎస్పెషల్లీ శ్రీ పెరంబదూర్. కర్ణాటకలో ఐఫోన్లు అవుతున్నాయి. అదే. సో ఈ కర్ణాటక వచ్చేసి ఐఫోన్స్. సాయి గారు, ఇప్పుడు భారతదేశంలో ఫోన్ కెపాసిటీ 21% పెరిగింది సాయి గారు 10 సంవత్సరాల్లో. కరెక్ట్. ఇప్పుడు 4 లక్షల కోట్లు విలువైన ఫోన్లు తయారవుతున్నాయి భారతదేశంలో. 4 లక్షల కోట్లు. ఇన్ఫ్యాక్ట్ ఈ పిఎల్ఐ స్కీమ్ అని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్, దాంతో చాలా మటుకు పెరిగింది. ఇప్పుడు కొత్తగా సెమీ కండక్టర్ తీసుకొస్తున్నారు, దాని మీద సపరేట్ డిబేట్ తీసుకోవాలి యాక్చువల్లీ. సో వెరీ బిగ్ థింగ్. కరెక్ట్. సింగపూర్ వెళ్ళినప్పుడు సెమీ కండక్టర్ జాయింట్స్ మీట్ చేస్తారు. ఎందుకంటే మనకు అందరు గుర్తుంటుంది, కోవిడ్ వచ్చినప్పుడు కంప్లీట్ సప్లై చైన్ దెబ్బతిన్నది సాయి గారు. చిప్స్ అనేది మనం ముందు అనుకుంటాం ఏదో కంప్యూటర్లో పెడతారు అదేదని. కానీ ఇప్పుడు ఒక కార్ నుంచి, ఒక 2 వీలర్ నుంచి మీకు టీవీ కానివ్వండి, ఏదైనా మొబైల్ ఫోన్ కానివ్వండి, అన్నీ దే ఆల్ వర్క్ ఆన్ చిప్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్మెయిల్ చేయడానికి అన్నిటికంటే బెస్ట్ ఇది ఇప్పుడు. ఎందుకంటే ద చిప్ దే కెన్ టుమారో సే మీకు ఇవ్వని చేసుకొని చెప్తారు. మీ ప్రొడక్షన్ మొత్తం పడిపోతుంది, కంప్లీట్గా ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ పడిపోతుంది. అది మోదీ గారు ఇప్పుడు ఏం చేశారంటే సింగపూర్ వెళ్ళినప్పుడు మాట్లాడారు, వీళ్ళందరితో మాట్లాడారు. అదే టైంలో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఈ నంబర్ ఎవరు ఇచ్చారని మీరు అడగవచ్చు. ఇప్పుడు ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఒక బాడీ, వీళ్ళది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, టీవీ మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళందరిది కలిసి ఒక ఎలక్ట్రానిక్స్ బాడీ ఇది. వాళ్ళు ఇచ్చిన నంబరు, వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం 97% కంట్రీలో ఉన్న మొబైల్ ఫోన్, ఇప్పుడు అమ్మబోతున్న మొబైల్ ఫోన్లో కంప్లీట్గా ఇక్కడే తయారవుతుంది. అండ్ 30% ఈ తయారయ్యే ఫోన్లో 30%
ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది బయటికి. అంటే మనం వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ దాన్ వాట్ వీ నీడ్. మనకు 100 ఫోన్లు కావాలంటే మనం 130 ఫోన్లు తయారు చేస్తున్నాం. ఆ 30 ఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం బయటికి. 97 ఏమో మనం ఇంటర్నల్లీ కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. 3% షాప్లలో ఉండిపోతుంది, డిస్ప్లే దానికో దీనికి అని చెప్పేసి. సో ఈ 4 కోట్లు అని చెప్పేది ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్లో, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్లో వచ్చింది సాయి గారు. ఇది మెయిన్గా గ్లోబల్ ప్లేయర్స్ వచ్చి ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ. దాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ ఇండియాలో వీళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ టర్మ్ అంటే 2014 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 18,000 కోట్లు ఉండే, 18,000 crores. టుడే ఇట్ ఈస్ 4,10,000 crores. Where is 18,000 crores? Where is 4,10,000 crores? 2,000% increase. కరెక్ట్. 2,000, 100 కాదు, 200 కాదు, 300 కాదు, 2,000% increase in 10 years. ఈ మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ భారత్ మనం తయారు చేస్తున్నాం, కన్జ్యూమ్ చేసుకుంటున్నాం ఇండియాలో. మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర ఎంత ఉండే సాయి గారు 2014లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లాస్ట్ మంత్లో 1,556 లాస్ట్ ఇయర్, వాళ్ళ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో. ఏది 2014-15లో. మోదీ గవర్నమెంట్ వచ్చింది జూన్లో వచ్చారు. 1,556. ఇప్పుడు సాయి గారు 1,20,000 crores మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ నుంచి చెప్పండి? 1,500 కోట్లు ఎక్కడ, 1,20,000 కోట్లు ఎక్కడ ఎక్స్పోర్ట్స్. అదైతే నేను టోటల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడేది, ఇది 4,10 కోట్లు. దట్ ఈస్ ఆ టోటల్ కంట్రీ ఇస్ ప్రొడ్యూసింగ్ దట్ మచ్ అని చెప్పేసి. దిస్ ఈజ్ వాట్ రాహుల్ గాంధీ షుడ్ నో. యాపిల్ వాళ్ళ లేటెస్ట్ ఐఫోన్ ఇప్పుడు తయారవుతుంది ఇండియాలోని. ఇప్పుడు చూడండి, ఈ యాపిల్ 16 ప్రొడ్యూస్ అవుతుంది. దానికి ఇప్పుడు ప్రైసెస్ కమ్ డౌన్ 80,000 రూపీస్. దానికి తగ్గుతుంది, ఎందుకంటే ముందు మనం ఇంపోర్ట్ చేసుకుంటుండే, డ్యూటీ ఉండే దాని మీద. ఇప్పుడు అది లేదు, లోకల్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. సరే, దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ స్టిల్ డోంట్ హ్యావ్. అది మనం అడ్మిట్ చేయాల్సిందే. మన సప్లై చైన్లో మనం బ్యాక్ ఎండ్ చేయలేదు ఇంకా. దగ్గర మన ఈ బిల్లింగ్ ఫోన్స్ యాపిల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెచ్చుకుంటున్నారు బయట నుంచి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు మనకు కూడా తెలియదు. ఇట్ మైట్ బి వియట్నాం, ఇట్ మైట్ బి థాయిలాండ్, ఇట్ మైట్ బి చైనా. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అంటే దాని ఇంటర్నల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద స్క్రీన్ ఆఫ్ ద ఫోన్ ఇప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఉంది దానికి. ఈవెన్ టెలివిజన్ సెట్ స్క్రీన్స్ కూడా మనకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు. బట్ వీఆర్ స్లోలీ మైగ్రేటింగ్ టు దాట్. ఆ శాంసంగ్ వాళ్ళు చూడండి ఎంత కాంపిటీషన్. యాపిల్ వచ్చే ముందు శాంసంగ్ వాజ్ ద లీడింగ్ ప్లేయర్. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం శాంసంగ్ ఇస్ కటింగ్ డౌన్ ఇట్ స్టాఫ్ ఇన్ ఇండియా. ఓకే. మార్కెటింగ్ అండ్ సేల్స్ స్టాఫ్ని తగ్గించేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ తమిళనాడులో వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీలో స్ట్రైక్ నడుస్తుంది. ఓకే. ఓవర్ టైం చేపిస్తున్నారని చెప్పేసి. సో శాంసంగ్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ ద హీట్ ఫస్ట్ టైం. అదర్వైజ్ వాళ్ళకి డామినెంట్ ప్లేయర్ ఉండే ఇక్కడ. అఫ్ కోర్స్ చైనా ఫోన్స్ లాంటి OnePlus అండ్ దెన్ వివో లాంటి ఫోన్స్ ఉండే డెఫినెట్గా. కానీ లుక్ అట్ ద కాంపిటీషన్ టుడే. ఇది రాహుల్ గాంధీకి ఇది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే, నాకైనా 10 minutes ఇస్తే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ వినడు కదా. అండ్ హీస్ కమ్ ప్రిపేర్డ్ విత్ ఓన్లీ దట్ వన్ మెంటాలిటీ. ఇండియాని కింద ఎట్లా దింపాలి, ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గర వెళ్ళి ఏ పొలిటీషియన్ అయినా సాయి గారు మీరు తీసుకోండి, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ పాకిస్తానీ పొలిటీషియన్స్ వాళ్ళని పక్కన పెడితే మిగతా ఏ పొలిటీషియన్ కూడా బయటకు ఒక కంట్రీకి వెళ్ళి మన కంట్రీ గురించి తిట్టడు, చెడ్డమాటలు చెప్పడు. ఈయనకు అదే చేస్తాడు. సర్దార్ మీరు చెప్పినట్ల పగడి ఎవరండి ఎక్కడ జరిగింది ఆ ఇన్సిడెంట్ చెప్పండి. అండ్ వాడిని సపోర్ట్ చేస్తున్నాడు ఎవడు, ఆ పన్నును ఖాళిస్తాన్ వాడు అంటున్నాడు. ఇప్పుడు నౌ యూ నో వీ నీడ్ ఖాళిస్తాన్, దీనికోసం మాకు ఖాళీ. సో హీఈస్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్. ఇదే పార్టీ వాళ్ళు కదా 3,800 సిక్కుని చంపారు ఢిల్లీలో 1984లో. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ? నిన్న అంటున్నాడు హర్యానా సైజులో ఒక రాష్ట్రం మనం చైనాకి ఇచ్చేసాం. అప్పుడు అక్సాయ్ చిన్ ఎవరు ఇచ్చారండి? అక్సాయ్ చిన్ రెండు హర్యానాలు కలిపి వస్తుంది. అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు చైనా చేతిలో ఉంది. ఎవరు ఇచ్చారు? వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇచ్చారు, నెహ్రూ ఇచ్చాడు 1960sలో. ఇదే అడగట్లేదు ఎవరు. హీఈస్ యాక్చువల్లీ ఛాలెంజింగ్ ద ఇండియన్ ఆర్మీ. గవర్నమెంట్ అని చెప్తున్నాడు, కానీ ఇండియన్ ఆర్మీ అసలు పనికిరాదు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్లీ. వాళ్ళు ఏం చేస్తలేరు చైనా. హీ వాంట్స్ అ వార్. రాహుల్ చాలా మట్టుకు మన వార్ ఫిలాసఫీలో కూడా ఉంటుంది. బెస్ట్ వార్స్ ఆర్ ఫాట్ వితౌట్ ఫైటింగ్. వన్ టైం భగవద్గీతకి వెళ్తే మీరు చూస్తే కూడా కృష్ణ ఇస్ గివింగ్ ద అడ్వైస్ అట్ వన్ పాయింట్, అర్జున సేస్ ఐ వోంట్ ఫైట్. కానీ ఈ సేస్ నో, వెన్ దర్ ఇస్ అ కాస్ట్ యూ నీడ్ టు ఫైట్. కాస్ట్ ఉంటేనే కదా. హియర్ డిప్లొమాటిక్లీ మనం సార్ట్అవుట్ చేసుకుంటే మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాబ్లం 47 నుంచి స్టార్ట్ అయింది సాయి గారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు కావాలని చేసి వెళ్ళారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ వైపు కానివ్వండి అండ్ టువర్డ్ చైనా, టువర్డ్ లదాఖ్. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ సైడ్ వాళ్ళు కరెక్ట్గా మెకెన్సీ లైన్ డ్రా చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇటువైపు మెక్మోహన్ లైన్ ఏ లైన్ కానీ అది ఏం చేయలేదు. ఎక్కడో ఉంది, ఇక్కడ ఉంది, మీరు చేసుకోండి, మీరు కొట్లాడుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. దే షుడ్ హావ్ సార్టెడ్ ఇట్ అవుట్. ఆ టైం చేయలేదు. దాని తర్వాత వచ్చిన రెజీమ్ నెహ్రూది.
ఆయన సార్ట్అవుట్ చేస్తే ఆయన కూడా చేయలేదు. సో దిస్ భారతదేశం బయటకు వెళ్ళి ఫర్నిచర్లు మనం బయట నుంచి కొనుక్కుంటున్నాం, మనం ఈ ఫోన్లు బయట నుంచి కొనుక్కుంటాం. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్? దట్ వీఆర్ ఇన్కేపబుల్ యాజ్ అ నేషన్ అని చెప్తున్నారా? మనతో ఏం మేము తయారైతే చెప్తా. మన శాటిలైట్ లాంచ్ చేస్తున్నారు. బ్రిటన్ ఎన్ని శాటిలైట్ లాంచ్ చేసింది సాయి గారు చెప్పండి? కరెక్ట్. ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళ శాటిలైట్ లాంచ్ ఫెసిలిటీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ శాటిలైట్ మనం లాంచ్ చేస్తున్నాం యూకే కోసం. అండ్ వాళ్ళ అడ్వాన్స్ నేషన్ అంట, మనమేమో డెవలపింగ్ నేషన్ అంట. ఇదే రాహుల్ గాంధీని ఇట్లాంటి ట్రోల్సే నడుస్తున్నాయి ఇప్పుడు. లాస్ట్ 2-3 రోజుల నుంచి వాట్సాప్లో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి రాహుల్ గాంధీది ఒక్కొక్క ఆన్సర్ది గురించి. ఈవెన్ ఆయన హోస్ట్ చేసిన మనిషి పక్కన కూర్చొని, దట్ గై ఈజ్ యాంటీ ఇండియా జర్నలిస్ట్, ఫైనాన్షియల్ టైమ్స్ ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన నవ్వుతున్నాడు ఈ రాహుల్ గాంధీ ఆన్సర్లు వినేసి. అది కాకుండా యాంటీ ఇండియా ఫోర్సెస్తో కలిసి మాట్లాడుతున్నాడు. ఇలా హోంవర్క్ ఎట్లా మాట్లాడతారండి? ద సేమ్ పర్సన్ హూ సెడ్ కశ్మీర్ షుడ్ బి ఇండిపెండెంట్. ఇది సాయి గారు, ఇట్స్ అ బిగర్ గేమ్. మనం డీప్ స్టేట్ గురించి మాట్లాడతాం కదా, దిస్ ఇస్ డీప్ స్టేట్. మీరు ఆర్మీ మొరాల్ తగ్గించండి. మన ఆర్మీది చైనాతో మనకి ఏం లేదు, చైనాతో ఏం చేయట్లేదు. నెక్స్ట్ మన ప్రొడక్షన్ యూజ్లెస్, మనం ఏం చేస్తున్నాం, మొబైల్ ఫోన్ అన్ని బయట నుంచి కొంటున్నాం. లిటరల్లీ అంటున్నాను నేను, మనం జర్నలిస్టులము కొంత పార్టీలకు వీటికి సపోర్ట్ చేయకపోయినప్పటికీ నేను లిటరల్లీ అంటున్నాను సార్, నిజంగా రాహుల్ గాంధీ లాంటి వాడు కర్మగాలి ప్రధానమంత్రి అయితే ఈ దేశం అధోగతే. ఈ రోజు ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే. సాయి గారు లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ యూకే నుంచి వచ్చారు. షీ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్, షీ వర్క్ విత్ మీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఆమె వచ్చి షీ రోట్ అ బ్యూటిఫుల్ పీస్. ఆమె మాట్లాడింది కూడా, నేను కూడా 2 ఇంటర్వ్యూలు చేశాను ఆమెతో. షీ ఈజ్ టెలింగ్, నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఆమె ఇక్కడ గోదావరి దగ్గర, వెస్ట్ గోదావరి దగ్గర వెళ్తున్నప్పుడు కోకోనట్ సెల్లర్ దగ్గర వెళ్ళి కోకోనట్ తీసుకుంటే ఆమె, మేడం గూగుల్ పే చేయండి అని చెప్పిందంట. వీళ్ళు యూకే నుంచి వచ్చారు, వీళ్ళు దే హావ్ స్టిల్ నాట్ గాట్ యూస్ టు ద గూగుల్ పే సిస్టమ్. వాళ్ళకి ఇప్పుడు కూడా క్యాష్. ఆమె చెప్తుంది, చదువు లేని మనిషి ఆమె, షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎడ్యుకేటెడ్ అంట దట్ లేడీ, బట్ స్టిల్ గూగుల్ పే ఏంటనేది ఆమెకు తెలుసు. వీ హ్యావ్ లీప్ ఫ్రాగ్ సాయి గారు, ఎక్కడికో వెళ్ళిపోయాం మనం ఇప్పుడు. క్యాష్ అనేది ఇట్స్ నో లాంగర్ దేర్. మోదీ గారు డిమానిటేషన్ యాక్చువల్లీ చేయక్కర్లేదు, అది అయిపోతుండే వితౌట్ దిస్ ఎంటైర్ డిజిటల్ రెవల్యూషన్. కానీ ఇట్లాంటి పని చేసి యూ డీమీనింగ్ ద కంట్రీని ఇన్సల్ట్ చేస్తున్నారు. హీ ఓజ్ అన్ అపాలజీ. ఇంకోటి ఆర్ఎస్ఎస్ని చెప్పారు, ఆర్ఎస్ఎస్ మహిళల్ని పంపించారు పాలిటిక్స్లో, వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారండి. రాహుల్ గాంధీ దగ్గర ఎంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళ ఎంపీలు అండి చెప్పండి? ఎంతమంది పోటీ చేశారు చెప్పండి ఆయన పార్టీ నుంచి లోక్సభ ఎలక్షన్ 2024లో? కరెక్ట్. ఇది అడగాల్సిన ప్రశ్న. కానీ దానికి మనం పాలిటిక్స్లో బీజేపీ వాళ్ళ స్పోక్స్ పర్సన్కి ఇచ్చేద్దాం, వాళ్ళు ఆడుకుంటారు దాంతో. రైట్. సార్ నెక్స్ట్ అంశం సార్, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఈ విషయాల్లో మనము చాలా రోజుల నుంచి మనం చర్చలు వింటూనే ఉన్నాము. చాలా మంది బడా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకొని మోదీ గవర్నమెంట్ రాగానే వీళ్ళందరూ బయటకు పారిపోయారు. వాళ్ళందరూ డబ్బులు తీసుకొని చెక్ వేశారు, మోదీ వాళ్ళని పంపించేశాడు. ఇది వీళ్ళు చేసే ప్రచారం. సరే, మనం చాలా సార్లు మనం దీని గురించి డిస్కస్ చేసాము, అదంతా అయిపోయింది. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించి వాళ్ళ అసెట్స్ ని వాటిని మనము తీసుకొని వీళ్ళు ఆల్మోస్ట్ మనీ రికవర్ చేసినట్టుగానే ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చిన పరిస్థితి. ఒకసారి ఈ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఉదంతము, దీనివల్ల నిజానికి భారతదేశంలో జరిగిన నష్టం ఎంత, అది రికవర్ చేశారా లేదా, ఈ ఇప్పుడు ఎంపానల్మెంట్ దీని మీద ఒక విపరీతమైనటువంటి వర్క్ కూడా జరుగుతుంది, ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. సో ఒకసారి మీ డీటెయిల్స్ చెప్తారా సార్? ఇప్పుడు ఏంటి సాయి గారు, చాలా మంది మన ప్రేక్షకులు కూడా తెలియదు ఇది కంప్లీట్ డబ్బులు వచ్చిన తర్వాత, ఎందుకంటే దీన్ని టెక్నికలీ బ్లాక్ మనీ అని చెప్తా వచ్చాం. సుప్రీంకోర్టు మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడే మోదీ గవర్నమెంట్ చెప్పారు బ్లాక్ మనీ ఉంది. మేము సుప్రీంకోర్టు దగ్గర కేసు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేయాలి, జస్టిస్ అరిజిత్ పసాయత్, ఫార్మల్లీ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జ్ అనమాట, ఆయన దగ్గర హీ వాజ్ ఆస్క్డ్ టు హెడ్ ఎ కమిటీ. సో ఇప్పుడు కూడా ఆ కమిటీ ఉంది సాయి గారు. బయట నుంచి ఏదైనా డబ్బులు వస్తే ఫస్ట్ ఆ కమిటీ దగ్గర ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఇంత డబ్బులు పట్టుకున్నాం మేము, ఇంత డబ్బులు స్విస్ బ్యాంక్లో ఉంది. స్విస్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా సీల్డ్ ఎన్వెలప్లో ఇచ్చారు వీళ్ళకి చాలా మటు కేసెస్లో. సో దిస్ కమిటీ హెడెడ్ బై జస్టిస్ అరిజిత్ పసాయత్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది చూసిన తర్వాత ఓకే మనకి 15,000 కోట్లు దొరికింది, ఎవరెవరికి ఇవ్వాలి డబ్బులు, వీళ్ళకి ఇవ్వాలి. కొంతమంది బ్యాంకులతో ఫస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే దే ఆర్ బీన్ డిఫ్రాడెడ్. మా విలేజ్లో జరిగిన ఒక స్కామ్ ఉంది సాయి గారు, అందరికి తెలుసు, అది ఇప్పుడు చాలా ఫేమస్ కేరళలో, కరువెందూరు బ్యాంక్ స్కామ్ అని చెప్పి చెప్పారు. ఆల్మోస్ట్ 400 కోట్లు కొట్టేశారు చిన్న డిపాజిటర్స్ దగ్గర. 50,000 నుంచి 20,000 డిపాజిట్ చేసిన 1,00,000, 2,00,000 డిపాజిట్ చేసి మొత్తం ఖాళీ చేసేసారు పాపం. కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది హెల్త్ కండిషన్ ట్రీట్మెంట్ లేకుండా చనిపోయారు. మోదీ గారు క్యాంపెయిన్ చేసినప్పుడు కేరళలో చెప్పారు, నేను ఒక కొత్త చట్టం తీసుకొస్తాను, లీగలీ ఏం ట్రై చేస్తాను, ఎందుకంటే సుప్రీంకోర్టు అపాయింటెడ్ ఒక కమిటీ ఉంది, నేను ట్రై చేసి డెఫినెట్గా ఎవరెవరి దగ్గర డబ్బులు పోయినాయో నేను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పారు. వీళ్ళందరూ చెప్తారు కదా, విజయ్ మాల్యా లండన్లో కూర్చున్నాడు, నీరవ్ మోడీ ఎక్కడ పారిపోయాడు, ఆడు కనిపించట్లేదు, వీడు కనిపించట్లేదు అని. 3 కేసుల్లో స్పెసిఫిక్లీ, నేను అన్నీ తీసుకుంటే మనకు చాలా టైం కావాల్సి వస్తుంది. సో ఐఎమ్ టేకింగ్ జస్ట్ 3 కేసెస్.
ఇక్కడ 3 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తారంటే పట్టుకున్న డబ్బుల్ని ఫస్ట్ అటాచ్ చేస్తా అంటారు. మన పేపర్లో చూస్తుంటాం, వీ హ్యావ్ అటాచ్ ద ప్రాపర్టీ అంటారు. అటాచ్డ్ అంటే అక్కడ వెళ్ళి వాళ్ళకు తాళం వేసి, తాళం అంటే ఓపెన్ చేసుకొని తాళం వేసి దాన్ని ప్రాపర్టీ ఈజ్ నౌ అండర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు, సీల్ చేసేస్తారు దాన్ని. సో దాట్ ఈస్ అటాచ్మెంట్. దాన్ని మళ్ళీ ఆప్షన్ చేస్తారు, ఆర్ దే విల్ ట్రై అండ్ సెల్ ఇట్, ఏదైనా చేయొచ్చు వాళ్ళు. సో విజయ్ మల్య కేసులో 2-3 రూట్ నుంచి వాళ్ళకి డబ్బులు రిటర్న్ వచ్చింది. ఒకటి ఆయన షేర్స్ ఉండే యూబీలో, యునైటెడ్ బ్రీవరీస్ గ్రూప్లో షేర్లు ఉండే, అది వీళ్ళు అమ్మేసుకున్నారు విత్ రూల్స్, దాని నుంచి డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ ఆయన గోవాలో ఒక విల్లా ఉండే, అట్లా చాలా మట్టుకు ఆయన అసెట్స్ అమ్మేసుకొని దే హ్యావ్ గాట్ బ్యాక్ ద మనీ. విజయ్ మల్య, నీరవ్ మోడీ అండ్ నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్, ఇది 3 పెద్ద హై ప్రొఫైల్ కేసు ఉండే. 16,400 కోట్లు బ్యాంక్స్కి రిటర్న్ ఇచ్చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ గివన్ త్రూ జస్టిస్ అరిజిత్ పసాయత్ కమిటీ, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ డబ్బులు. సో ఇది ఏం చేశారు, ఈ పర్టికులర్ అమౌంట్లో రిటర్న్ ప్రాపర్టీస్లో నీరవ్ మోడీ కేసులో 1,052 crores ఆయన దగ్గర నుంచి పట్టుకున్న డబ్బులు ఆల్రెడీ బ్యాంక్స్కి ఇంక్లూడింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఇచ్చేశారనమాట. విజయ్ మల్య దగ్గర యాక్చువల్లీ ఒరిజినల్ విజయ్ మల్య బ్రిటిష్ కోర్టులో కూడా చెప్పాడు ఈ స్టేట్మెంట్, నేను ఇవ్వాల్సిన 9,000 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా దగ్గర 15,000 కోట్లు పట్టుకుందని చెప్పేసి. కరెక్ట్ యాక్చువల్లీ, కానీ ఆయన కొన్ని ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు ఇవ్వాలి, పిఎఫ్ అథారిటీస్కి డబ్బులు కట్టలేదు, వాళ్ళ ఎంప్లాయీస్ది, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ది. అది కాకుండా ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ కట్టలేదు, ప్యాసింజర్స్ దగ్గర నుంచి తీసుకున్న కొన్ని ఫేర్స్ కట్టలేదు, అన్నీ చేశారు అట్లాంటి ప్రొఫైల్. సో టోటల్ బ్యాంక్స్కి ఇచ్చిన డబ్బులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్రూ ద సుప్రీం కోర్ట్ కమిటీ 14,100 crores అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ 14,131 టు బి ప్రిసైజ్ క్రోర్స్ హెస్ బిన్ రిటర్న్ టు బ్యాంక్స్ లెడ్ బై ఎస్బీఐ. సో విజయ్ మల్య అకౌంట్ క్లీన్, కానీ విల్ స్టిల్ ఫేస్ ద క్రిమినల్ ఛార్జెస్. నువ్వు దొంగతనం చేసావు, నువ్వు అన్ని బట్టి నువ్వు దొంగతనం చేసిన మెటీరియల్ రిటర్న్ చేస్తే నడవదు. దొంగ రేపు మీ ఇంటికి వచ్చి ల్యాప్టాప్ దొంగతనం చేసి తీసుకెళ్ళి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ల్యాప్టాప్ ఇచ్చేస్తున్నాను, నా కేసు నా విత్డ్రా చేయండి అంటే కాదు. ల్యాప్టాప్ అయితే రిటర్న్ చేస్తారు, కానీ నువ్వు చేసిన పని మీద నీకు శిక్షించాల్సింది. దాట్ కేసు స్టిల్ గోయింగ్ ఆన్. ఆయన ట్రీటీ, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఇంకా నడుస్తుంది. దాట్ ఈస్ వై ఇండియన్ గవర్నమెంట్ హస్ నాట్ సైన్డ్ ఎ ట్రేడ్ డీల్ విత్ ద బ్రిటిష్ యూకే. వాళ్ళు చెప్పారు ముందు ఇట్లాంటి వాళ్ళు రిటర్న్ పంపిస్తేనే మేము చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని అక్కడ జైలు వేస్తే చంపేస్తారు, అక్కడ జైల్లో క్లెన్లీనెస్ లేదు, టాయిలెట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి ఎక్స్క్యూజ్ యూజ్ చేస్తారు. అండ్ బ్రిటన్ ఏమో చాలా పెద్ద డెమోక్రసీ కదా, ఇదన్నీ చేసుకుంటుంటారు. నెక్స్ట్ నీరవ్ మోడీ కేసులో 1,052 crores హ్యాస్ బీన్ రిటర్న్. ఆయన కేసులో ఇంకా కొంచెం డబ్బులు రావాల్సి ఉంది. ఇట్లనే ఆల్మోస్ట్ థర్డ్ ఈడీ హస్ రిటర్న్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 1,220 crores టు సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ కమిటీ టు 8,433 ఇన్వెస్టర్స్. నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉండే, పెద్ద ఫ్రాడ్ జరిగింది అక్కడ కూడా. ఆ కేసులో ఉన్న డబ్బుల్లో 1,220 crores 8,000 మందికి రిటర్న్ చేశారు. నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి త్రూ సుప్రీం కోర్ట్ కమిటీ. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్లీ డబ్బులు ఇవ్వలేరు, దే హ్యావ్ టు రూట్ ఇట్ త్రూ దిస్ కమిటీ. కమిటీ కూర్చొని చూస్తారు జెన్యునా వీళ్ళ కేసు, వీళ్ళ వేలేదన్న డబ్బులు ఇవ్వాల్సిందే అని చూసి వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద బ్యాంక్స్. ఇప్పుడు చాలా మటుకు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ మల్లయ్య వీళ్ళ ఒకటే కాదు, రోజ్ వ్యాలీ గ్రూప్ అని ఒకటి కలకత్తాలో, మీకు గుర్తుంటుంది సాయి గారు, మమతా బెనర్జీ టైం నుంచి మొదలైంది అది. వాళ్ళ కేసు కూడా నడుస్తుంది. అక్కడంతా 19.4 crores దొరికింది, ఇన్వెస్టర్స్కి ఇచ్చేసారు. ఇంకా చాలా రావాలి అక్కడ కూడా, అది కూడా వాళ్ళు ఆప్షన్ చేసుకుంటూ ఇచ్చేస్తున్నారు. సో నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇవాళ మన డిబేట్లో చాలా మటుకు మన వాళ్ళు ఈ డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మన దగ్గర. ధోని దగ్గర చెప్తారు, టీవీ చూసుకుంటా గేమ్ ఆడుతున్నప్పుడు, T20 ఆడుతున్నప్పుడు ఏదో కానీ ఇలా బ్యాట్ చేయాలి. జస్ప్రీత్ బుమ్రా దగ్గర చెప్తే ఇలా బౌల్ చేయాలని చెప్తారు వీళ్ళు. సో మన దగ్గర ఎక్స్పర్ట్స్ కూర్చున్న వాళ్ళకి ఫస్ట్ నీరవ్ మోడీ పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు, వాడికి తెలిసిపోయింది ఇక్కడ ఉంటే పట్టుకుని జైలు వేస్తారని చెప్పేసి. విజయ్ మల్య ఫ్రాడ్ చేసి 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు, వాడిని ఒక్కడ అరెస్ట్ చేయలేదు అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పారిపోయాడు. అఫ్కోర్స్ దాని మీద లుకౌట్ నోటీస్ లేకుండే, ఈ కూడా గాన్, లుకౌట్ నోటీస్ లేకుండే. ఎనీవే ఆ డబ్బులు వచ్చేస్తుంది కదా, అప్పుడు బ్యాంకులకి ఇచ్చేసాం, కేసు నడుస్తుంది. ఇంకా హీ కెనాట్ ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేడు, వాళ్ళు లుకౌట్ నోటీస్ ఉంది వాడి మీద. ఇప్పుడు ఇట్లానే మిగతా అన్ని చాలా కేసెస్ ఉన్నాయి సాయి గారు. ఇప్పుడు ఇంకొక గ్రూప్ ఉంది, SRS పర్ల్ సిటీ అని చెప్పి గుర్గాంలో, ఇట్లనే 20 కోట్లు హోమ్ బయర్స్ అంటే ఎవరో ఫ్లాట్లు కొనుక్కొని పాపం వాళ్ళని కూడా డిఫ్రాడ్ చేశారు వీళ్ళు, ఫ్లాట్ ఇవ్వకుండా. వాళ్ళ డబ్బులు కూడా 78 మందికి రిటర్న్ చేసేసారు. మొత్తం 20 crores ప్రాపర్టీ రిటర్న్ చేశారు. ఇది నేను తీసుకున్న 5-6 కేసులు సాయి గారు. ఇటు రిసర్చ్ చేస్తే ఇంకా చాలా కేసెస్ డబ్బులు వస్తున్నాయి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పనిచేయట్లేదు. కవిత ఎంట తిరుగుతున్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఎంట తిరుగుతున్నారు అని చెప్తున్నారు. కవిత కేసులో, అరవింద్ కేజ్రీవాల్ కేసులో వాళ్ళు ఫ్రాడ్ చేసుకున్నారు, కానీ పబ్లిక్ డబ్బులు ఎక్కడ పోలేదు. దాంట్లో పబ్లిక్ డబ్బులు ఎక్కడ పోయిందంటే లిక్కర్ కాంట్రాక్ట్లో పోయింది. అది ఇంకో మాట. సో ఇన్ దిస్ కేస్ బ్యాంకుల దగ్గర నుంచి పోయిన డబ్బులు కూడా బ్యాంక్ వచ్చేసినాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ రిటర్న్ ఆఫ్
చాలా మటుకు కేసెస్లో బ్యాంక్ దీన్ని రైట్ ఆఫ్ చేసిన తర్వాత వేవ్ అని ఒకటి ఉంటుంది, రైట్ ఒకటి ఉంటుంది, రెండు డిఫరెంట్ టర్మినాలజీస్. రైట్ ఆఫ్ అంటే ఇట్స్ బ్యాంకింగ్ టర్మినాలజీ. ఎవరైనా చార్టెడ్ అకౌంట్ అడిగి చెప్తారు వాళ్ళు వాట్ ఈస్ రైట్ ఆఫ్, వాట్ ఈస్ వేవ్ ఆఫ్ టోటలీ అనమాట. బుక్ నుంచి తీసేయడము, బుక్లో ఉంచుకొని బ్యాలెన్స్ చేయడం ఎట్లా అని చెప్పేసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చేస్తారు, వాళ్ళు డీల్ చేసుకుంటారు. ఇదని సాయి గారు. సో టోటలీ ఇట్లాంటి చూసుకుంటూ వస్తే మనం ఆల్మోస్ట్ అప్పటిదాకా ఒక నా అంచనా ప్రకారం ఆల్మోస్ట్ 40,000 crores రూపీస్ రిటర్న్ వచ్చేసింది. ఇది బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఉంటుంది, రిటర్న్ ఇండియా కూడా ఉంటుంది. దాన్ని సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ చేస్తారు. మోదీ గవర్నమెంట్ గారు బయట ఉన్న బ్లాక్ మనీ తీసుకొస్తే అందరు ఇండియన్స్కి 15 లక్షలు ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద కథ చెప్పారు. ఆ స్పీచ్ ఇంకోసారి తీసి వినాల్సిందే కాంగ్రెస్ వాళ్ళు. హిందీ వస్తే కొంచెం క్లియర్గా వినాలి. సబ్ పైసే అగర్ మిల్ జాయ్ అంటే అన్ని డబ్బులు మనకు తిరిగి వస్తే బయట ఉన్నది, దెన్ ఒక్కొక్క ఇండియన్ అకౌంట్లో 15 లక్షల దాకా ఉండొచ్చు అని మోదీ గారు చెప్పారు. అది అంటే అంత డబ్బు బయటకు బ్లాక్ మనీ అంటే ఎవరు అనుకుంటారు, బ్లాక్ వచ్చిస్తారు 15 లక్షలు ఏవి, ఈ ప్రశ్నలు అడుగుతారు. బ్లాక్ మనీ అంటే బ్లాక్ కలర్ కాదు, కరెక్ట్. వితౌట్ పేయింగ్ ట్యాక్స్ మీరు బయట ఉంచుకుంటున్నారు డబ్బులు. భారతదేశంలో పెడితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది కాకుండా ఇక్కడ ఫ్రాడ్ చేసి ఆ డబ్బులు తీసుకొని హవాలా రూట్లో బయటికి తీసుకెళ్తారు. దాట్ ఈస్ ఆల్సో హవాలా, దాట్స్ ఆల్సో బ్లాక్ మనీ. దాన్ని తీసుకురావడంలో సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ జస్టిస్ అరిజిత్ పసాయత్ ఇస్ దేర్. వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు, సిబిఐ కానీ ఈడీ కానీ. మోస్ట్లీ ఈడీ ఉంటారు, ఎందుకంటే క్రాస్ కంట్రీ వెళ్ళినప్పుడు ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. సిబిఐ విత్ ఇన్ ద కంట్రీ చేయొచ్చు అనమాట. ఎకనామిక్ అఫెన్సెస్ మోస్ట్లీ ఈడీఏ డీల్ చేస్తారు సాయి గారు. సో మన ప్రేక్షకులు కూడా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, మీరు కావాలంటే నా దగ్గర ప్రశ్నలు అడగొచ్చండి. సాయి గారు కావాలంటే నా ఈమెయిల్ అడిగిస్తాను, మీరు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. అనదర్ ఒకేషన్ మోర్ డీటెయిల్స్ ఐ గివ్ యూ, నో ప్రాబ్లం. రైట్ సార్. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ విషయం చూసిన తర్వాత ఎవరైనా సరే ఈ బ్యాంకుల దొంగలు అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియో చూపించండి. అండ్ ఈ వీడియోని సపరేట్గా కట్ చేసి కూడా మేము నేషనల్ స్టెప్లో పెడతాం. దాన్ని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం కూడా చేయండి, ప్రేక్షకుల విజ్ఞప్తి ఇది. ఇక నెక్స్ట్ అంశం సార్, మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ, శివసేన, ఎన్సీపీ అంటే ఒరిజినల్ శివసేనలుగా ఇవి ఎన్సీపీలుగా ఇవి మారాయి. సరే, శరద్ పవార్ అటు ఉద్ధవ్ ఠాక్రేలు వాళ్ళు అటువైపు ఉన్నప్పటికీ కూడా సో బేసికల్లీ ఇప్పుడు మహాయుతి, ఈ మహాకూటమి ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి ఉందో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కూటమి, ఇందులో సీట్ల కొట్లాట మొదలైనట్టుగా కనబడుతోంది. 288 సీట్లున్న మహారాష్ట్రలో ఇప్పుడు సుమారు 160 సీట్లు బీజేపీ అడుగుతుంటే శివసేన ఎవరైతే ఏక్నాథ్ షిండే శివసేన 100 సీట్లకు పైన అడుగుతోంది. కరెక్ట్. అండ్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ 60 సీట్లు అడుగుతున్నారు. సో బేసికల్లీ వీళ్ళకి అంత బలం ఉందా? అండ్ వాళ్ళ బీజేపీ కూడా కొంత వదులుకోవాలా? బీజేపీ బలం కూడా ఉందా? ఈ కొట్లాటలో కాంగ్రెస్ లేదా వాళ్ళకి ఇచ్చే అవకాశం కనబడుతోందా? దీంట్లో అన్నిటికంటే ఇద్దరిలో ఈవెన్ శివసేన కానివ్వండి, అది దట్ ఈస్ ఒఫిషియల్ శివసేన ఇప్పుడు ఈయన దగ్గర ఉంది కదా, షిండే గారి దగ్గర ఉంది. అది కాకుండా అజిత్ పవార్ దగ్గర ఉన్న ఎన్సీపీ, అది కూడా ఇప్పుడు ఒఫిషియల్ అయిపోయింది. పాపం వాళ్ళ దగ్గర, శరద్ పవార్ దగ్గర, ఉద్ధవ్ ఠాక్రే దగ్గర అది నో లాంగర్ ఒఫిషియల్, అన్అఫిషియల్ ఉంది అనమాట. సో ఈ సీట్లు అడిగే దాంట్లో సాయి గారు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడాలి. పోయినసారి ఏం చేశారని చెప్పి, ఎన్ని సీట్లు గెలిచారు. లాస్ట్ టైం మన అందరికి తెలుసు బీజేపీ ఎన్ని సీట్లు పోటీ చేశారు, ఎన్ని సీట్లు గెలిచారని చెప్పేసి చాలా క్లియర్గా తెలుసు. కానీ మహాయుతి ఈసారి ఏం చేయబోతున్నారు? ఎందుకంటే బీజేపీ 150 సీట్లు అడుగుతున్నారు, 160 అంటున్నారు, 150లో సెటిల్ అయిపోతారు. లాస్ట్ టైం బీజేపీ 160 సీట్లు పోటీ చేశారు. లాస్ట్ టైం ఉద్ధవ్ ఠాక్రేతోని టైఅప్ ఉండే వాళ్ళకి, అప్పుడు శివసేన ఒకటే ఉండే, యునైటెడ్గా ఉండే, శివసేన అండ్ బీజేపీ అంతే, వీళ్ళిద్దరు పోటీ చేస్తారు. చిన్న చిన్న 2-3 పార్టీలు ఉండే. లాస్ట్ టైం 160 సీట్లు పోటీ చేస్తే బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్లో మహారాష్ట్రలో 105 గెలిచారు సాయి గారు. ఈసారి బీజేపీ అంటున్నారు పోనీ అండి మేము ఇంకా 10 సీట్లు ఇచ్చేస్తాం, మాకు అక్కర్లేదు, మాకు 150 సీట్లు చాలంటున్నారు. అంటే 288 సీట్లు ఉన్న దాంట్లో దే హ్యావ్ వాంట్ ఓన్లీ అబౌట్ 150 సీట్స్, అంటే 50%. సో వాళ్ళు లాజిక్ కూడా అంతే, మేము 50% పోటీ చేస్తున్నాం, మిగతా 50% సీట్లు మా alliesకి ఇచ్చేస్తున్నారు. కానీ దీంట్లో వీళ్ళు అడిగేది ఎస్పెషలీ ఎన్సీపీ 60 సీట్లు వీళ్ళకి లేదు సార్ ప్రసక్తి, వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఉంది సర్టన్ పాక్, వాళ్ళు ఇండివిజువల్ లీడర్స్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎన్సీపీ అనే పార్టీ శరద్ పవార్, సుప్రియా సూలే, మన అందరు తెలుసు, ఇట్లాంటి ఈ అజిత్ పవార్, ఈ ప్రఫుల్ పటేల్, ఇట్లాంటి ఇండివిజువల్ లీడర్స్ మీద ఉంటారు. వాళ్ళకి యాజ్ అ పార్టీ అని వాళ్ళకి స్ట్రెంగ్త్ లేదు. కరెక్ట్. ఇండివిజువల్ లీడర్స్ ఏం చేస్తారు, వాళ్ళ కిందన 10 మందిని కల్పిస్తారు, వాళ్ళ కిందన 5 మందిని కల్పిస్తారు. సో వాళ్ళు అట్లా ఒక గ్యాంగ్ బిల్డప్ చేసుకున్నారు, ఒక మాఫియా లాగా తయారైపోయారు వాళ్ళు. సో వాళ్ళు అడుగుతున్న 60 సీట్లు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకి స్ట్రెంగ్త్ లేదు. రేపు ఎలక్షన్ జరిగితే చూడండి, ఈవెన్ 60 ఇచ్చారనుకోండి, 60లో వాళ్ళు 10 సీట్లు కూడా గెలవలేరు. ఎన్సీపీ రాసిస్తాను నేను, ఆ 10 సీట్లు వీళ్ళ స్ట్రాంగ్ ఫీల్డ్లోనే గెలుస్తారు. వీళ్ళు ఎక్కడ వాళ్ళ స్ట్రాంగ్ ఏరియాస్లోనే గెలుస్తారు, మిగతా ప్లేస్. ఈవెన్
వీళ్ళు కూడా శివసేన కూడా షిండే ఈజ్ ఓవర్ షూటింగ్. షిండే అడుగుతున్న సీట్లు ఇవ్వక్కర్లేదు, నీ సీట్లు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్. సో ఈ సీట్లు ఇచ్చి కూడా ఫైదా లేదు. నేను చెప్పేసి బీజేపీ షుడ్ ప్లే గేమ్ ఆఫ్ బ్లఫ్. నువ్వు పోతే ఏం చేసుకో అని చెప్పొచ్చు, కానీ శివసేన దగ్గర చెప్పలేము, ఎందుకంటే గవర్నమెంట్ పడిపోతుంది ఇప్పుడు. కానీ డెఫినెట్గా శివసేనకి ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తారంటే 80 సీట్లు ఇస్తారు మోస్ట్లీ బీజేపీ. ఎన్సీపీకి 50 సీట్ల దాకా రావచ్చు, లేకుంటే 40 కూడా ఇవ్వచ్చు బీజేపీ. సో ఈ సీట్ షేరింగ్ ఫామ్లో బీజేపీకి ఒకటే కాదు సాహిబ్ గారు ప్రాబ్లం, ఈవెన్ అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. శరద్ పవార్కి పడట్లేదు ఉద్ధవ్ ఠాకరేకి పడట్లేదు కాంగ్రెస్ వాళ్ళతో, అక్కడ కూడా కొట్లాట నడుస్తుంది అనమాట. అక్కడ అందరికన్నా వీక్ కాంగ్రెస్ అక్కడ. కరెక్ట్. ముగ్గురులో ఆ అలయన్స్లో మహావికాస్ అఘాడీలో వీకెస్ట్ ఇస్ కాంగ్రెస్. సో నేను మళ్ళీ ప్రాబ్లమ్ అగైన్ ఐఎమ్ ప్రపోజింగ్, బీజేపీ అన్నారంటే ఎక్కడో ఎవరో రూమర్ ఫైల్ చేశారు. బీజేపీ అండ్ అజిత్ పవార్ గ్రూప్ 35 సీట్స్లో ఫ్రెండ్లీ ఫైట్ చేయబోతున్నారు, 35 or 25 సీట్స్లో. కానీ వాళ్ళు డినై చేశారు, వీళ్ళు కూడా డినై చేశారు అది. సో ఈచ్ పార్టీ ఇప్పుడు చూసినట్లయితే ఎన్సీపీ ఎమ్మెల్యేస్ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉన్నారో దే హ్యావ్ టు కాంటెస్ట్ ఫ్రమ్ దేర్. అది వాళ్ళు బీజేపీ ఇవ్వాల్సింది. అది 20 సీట్ల దాకా కూడా వెళ్ళొచ్చు, 30 ఇస్తే కూడా ప్రాబ్లం కాదు. దానికన్నా ఎక్కువ బీజేపీ ఇవ్వకూడదని నా పర్సనల్ ఒపీనియన్ సాయి గారు. దట్ ఈస్ దేర్ టు డిసైడ్ వాట్ టు డూ. కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ వీ హ్యావ్ టు సీ మినిమం ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే, ఇప్పుడు 150 సీట్లో 100 గెలుస్తున్నారంటున్నారు బీజేపీ వాళ్ళే. వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఓవర్ స్టేటింగ్ దే ఆర్ ఎక్స్పెక్టేషన్. సో ఈ చెప్పినట్లు మినిమం మెజారిటీ రావాలంటే బీజేపీకి 100 సీట్లు వస్తే 50 సీట్లు వీళ్ళిద్దరికి వస్తే, అంటే 25 గెలిచారనుకోండి, ఆర్ 35-15 గెలిచారనుకోండి, బీజేపీ కెన్ ఫార్మ్ ఏ గవర్నమెంట్. అంటే ద అలయన్స్ కెన్ ఫార్మ్ ఏ గవర్నమెంట్, మహాయుతి అలయన్స్. కానీ అది కాకుండా మీరు మళ్ళీ ఇదే కొట్లాడ పెట్టుకొని పోతే ముందుకు ఏం చేయలేము. బీజేపీ షుడ్ పే గేమ్ ఆఫ్ బ్లఫ్. లాస్ట్ టైం బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు అది. ఉద్ధవ్ ఠాకరేకి అప్పర్ హ్యాండ్ ఇచ్చారు, అది ఉద్ధవ్ ఠాకరే వాడుకున్నాడు. లాస్ట్ టైం శివసేన వాళ్ళ స్ట్రెంగ్త్ మీద గెలవలేదు, మోదీ గారు ఫోటో పెట్టి గెలిచారు లాస్ట్ టైం. ఈసారి కూడా వీళ్ళిద్దరు అంతే చూస్తున్నారు, మోదీ గారు ఫోటో పెట్టి. ఎన్సీపీ కానివ్వండి, శివసేన దట్ ఈస్ షిండే గ్రూప్ కూడా అదే చేయబోతున్నారు. సో బీజేపీ షుడ్ ప్లే అ గేమ్ ఆఫ్ బ్లఫ్. నా అంచనా ప్రకారం బీజేపీ షుడ్ సే సారీ, మీకు ఇద్దరు కలిసి మేము 150 పోటీ చేస్తాం, మీకు ఇద్దరు కలిసి మేము ఇంకొక 140 సీట్లు ఇస్తున్నాం, మీరు డివైడ్ చేసుకోండి, మీరు 25 మీరు 55 పెట్టుకొని మీరు ఏమైనా ఆడుకోండి, గేమ్ 45 పెట్టుకొని ఆడుకోండి అని. అదే జరగాలి సాయి గారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి డన్. రైట్. ఇక నెక్స్ట్ అంశం సార్, తెలంగాణకు సంబంధించిన అంశం ఉంది. 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా గారు, ఆయన నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉండే. సో అరవింద్ పనగారియా గారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ని కొంత ప్రశంసిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ విషయంలో దాన్ని ప్రజెంట్ చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం ప్రజెంట్ చేసింది, దాన్ని ఆయన అప్రిషియేట్ చేశారు. అప్రిషియేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అనగానే మనకు ఒకసారి కేసీఆర్ గుర్తొస్తారు, 2014 తర్వాత పరిణామాలు గుర్తొస్తాయి. మీకు సేమ్ స్టైల్లో ఇప్పుడు కూడా 2024లో కూడా రిపీట్ అవుతున్నట్టే కనబడుతుంది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టుగా కదా. ఫస్ట్ టైం ఇస్ ద ట్రాజడీ, సెకండ్ టైం ఇస్ ద కామెడీ అంటారు. ఫస్ట్ టైం అప్పుడు కేసీఆర్ గారు ఇట్లాగే నీతి ఆయోగ్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు వచ్చి ఒక బాగుందని ప్రశంసించడము, సీఎం కార్యాలయం నుంచి ఒక నోట్ రావడము, పత్రికల్లో పతాక శీర్షికల్లో పెట్టడము, వెంటనే బీజేపీలో ఒక అంతర్మథనము, బీజేపీ పైనుంచి వచ్చిన వాళ్ళే మెచ్చుకుంటుంటే మనం ఏం చేయాలని వీళ్ళు ఒక ఆందోళనలో ఉండడము. సో అది అప్పట్లో బాగా కనిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లాగే చేస్తున్నట్టు కనబడుతుంది. రేవంత్ రెడ్డి పోతున్నాడు, ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మోదీని కలుస్తున్నాడు, లేకపోతే కలిశాడు మొన్న మధ్య, అండ్ ఈవెన్ పీయూష్ గోయల్ని కలిశారు. పీయూష్ గోయల్ ఇక్కడికి వస్తే మాట్లాడతారు, ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు. ఈవెన్ మొన్నటికి మొన్న ఈవెన్ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సుహృద్భావ వాతావరణమే స్టేట్ పట్ల ఉంది అనే వాతావరణం అయితే బిల్డ్ అవుతోంది. కరెక్ట్ సాయి గారు. సో ఇప్పుడు అరవింద్ పనగారియా మాట్లాడిన మాటని హైలైట్ చేశారు. దాని గురించి మీరు చెప్పండి. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ వీళ్ళు గ్యారంటీలు ఇచ్చారు కదా, గ్యారంటీల్ని ఇన్వెస్ట్మెంట్స్గా చూడాలనేది స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నమాట. అండ్ దీని గురించి నేను వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. బట్ బీజేపీ పర్స్పెక్టివ్ అది. బట్ మీరు అనలిస్ట్గా మీరు ఏం చెప్తారో చెప్పండి. 32% ఇప్పుడు 32% ఉన్న డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే ట్యాక్స్ నుంచి వచ్చే డబ్బుల్ని 42 చేసింది మోదీ గవర్నమెంట్ వచ్చాక. ఇప్పుడు దాన్ని 50% చేయాలంటున్నాడు రేవంత్ రెడ్డి ప్రతిపాదన. సో దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఎట్లా చూస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రశంసల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అడుగుతారు సాయి గారు, ఇచ్చేటోడు ఇస్తాడు అంతే. మీరు చూస్తున్నారు, ఈవెన్ బెగర్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈ బెగర్స్ ఆర్ చూజర్స్ హార్సెస్ వర్ రైడ్ అని, అది ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఓన్ ఎకానమీ ఎట్లా చూసుకోవాలి. దాట్ వే ఐ థింక్ రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి సాయి గారు. సడన్లీ లాస్ట్ 6 నెలల్లో కలెక్షన్ చాలా మటుకు పెరిగింది సాయి గారు, స్టేట్ ట్యాక్స్ కలెక్షన్ రెవెన్యూస్.
అది ఎందుకు పెరిగింది అనేది ఐ థింక్ వీ హ్యావ్ టు గెట్ వన్ ఎకానమిస్ట్ టు అనలైజ్. అంటే దీనికన్నా ముందు లీకేజ్ ఉండేనా, టీఆర్ఎస్ వాళ్ళు కలెక్ట్ చేయలేదా, ఆర్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చి ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో వచ్చిన డబ్బులు మన తర్వాత వచ్చిందా, నెక్స్ట్ మంత్స్లో వచ్చిందా, అడ్వాన్స్ కలెక్షన్ తీసుకున్నారా, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అయిందా, స్టేట్ జిఎస్టీ ఇంప్రూవ్ అయిందా, చూడాల్సింది మనం. డెఫినెట్గా ఇక్కడో ఏదో జరుగుతుంది తెలంగాణలో, సమ్ కలెక్షన్ ఇస్ ఇంప్రూవ్, దానికోసం అప్రిషియేట్ చేశారు. బికాస్ దిస్ ద 16th ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్, కొత్త ఫైనాన్స్ కమిషన్ వచ్చి ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేట్స్ వెళ్ళి అందరిని కలుస్తారు, ముఖ్యమంత్రిని కలుస్తారు, ఆపోజిషన్ లీడర్ని కలుస్తారు, అన్ని పార్టీలు కలిసారు. పదవే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాదు, అందరిని కలిసారు ఆయన. సో మీట లాట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఈవెన్ ఎన్జిఓస్ని కలిచారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కలిచారు, అందరిని కలిసారు. సో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటనేది. సో బట్టి విక్రమార్క గారు ఏం చేయమన్నారంటే మాకు ఒక రోడ్ మ్యాప్ అని చెప్పి ప్రజెంటేషన్ చేశారంట. ఆ ప్రజెంటేషన్ అది ఇంకా రాలేదు, కొన్ని వస్తే కొన్ని చూడాల్సింది, దాంట్లో ఏం మెన్షన్ చేశారు, కానీ డీటెయిల్స్ కొంచెం బయటకు వచ్చింది ఎట్లా ఉంటుంది. సో గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు. గ్రోత్ మాకు కావాలి, మీరు చెప్పినట్లు 41% ఉన్న సెంట్రల్ డివిజిబుల్ పూల్ని 50% చేయమంటున్నారు. ఇది కేరళ అడిగారు, కర్ణాటక అడిగారు, స్టాలిన్ అడిగారు, అందరు అడిగారు, కానీ ఇవ్వలేము. దానికి ఒక రూల్ ఉంటుంది, దానికి ఒక డబ్బులు ఉంటుంది, ఎంత డబ్బులు ఉందో అంత డబ్బే ఖర్చు చేయొచ్చు. లేని డబ్బులు ఉన్నప్పుడు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, కాన్స్టిట్యూషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డివిజిబుల్ పూల్ పెడుతుంది. ఇప్పుడు సెస్ అండ్ సర్చార్జ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు డీజిల్ మీద సర్చార్జ్, పెట్రోల్ మీద సర్చార్జ్ అని పెడతారు అప్పుడు యూనియన్ గవర్నమెంట్, అక్కడ కలెక్ట్ చేసుకుంటారు ఢిల్లీ లెవెల్లో. అది వీళ్ళేమడుతున్నారు, మాకు అది కూడా ఇవ్వండి అంటున్నారు. దాని నుంచి కూడా ఒక పూల్ నాకు డివైస్, అది కాన్స్టిట్యూషన్లో అలౌడ్ కాదు. అది ఈయన అరవింద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా క్లియర్గా, దట్ ఇట్ కెనాట్ బి గివెన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. సిఏజీ చూసుకుంటుంది మమ్మల్ని, సిఏజీ పట్టుకుంటారు ఇస్తే, అండ్ డెఫినెట్లీ వీ కెనాట్ గివ్ అని చెప్పారు. సో క్లియర్గా చెప్పారు, సెస్ అండ్ సర్చార్జెస్ కెనాట్ బి షేర్డ్ విత్ ద స్టేట్స్. కానీ టోటల్ ట్యాక్స్ రెవెన్యూది మీరు మీ ట్యాక్స్ రెవెన్యూ పెంచండి, ఇంకా పెంచండి, ఎందుకంటే పెంచితేనే మీకు డబ్బులు వస్తాయి. ఇంకా బట్టి విక్రమార్క ఆల్సో అగ్రీడ్ విత్ దట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళేమంటున్నారంటే ఇప్పుడు ఈ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ చూసి 50% మాకు వెయిటేజ్ ఇవ్వండి అంటున్నారు. కానీ దట్ ఆల్సో ఇస్ నాట్ పాసిబుల్, అంత ఈజీ కాదు చేయడం. ఇప్పుడు అప్పులు తీసుకోవడం సాయి గారు, అప్పులు ఎంత ఉంది, 6,85,000 కోట్లు. ముఖ్యమంత్రి గారే ప్రజెంటేషన్లో చెప్పారంట, మేము మా సబ్స్టాన్షియల్ అమౌంట్ మా రెవెన్యూ, మాకు వస్తున్న ఆదాయం నుంచి చాలా మట్టుకు మేము దీన్ని తిరిగి కడుతున్నాం డబ్బులు. దాని ఇంట్రెస్ట్ కానివ్వండి, ఒకసారి ప్రిన్సిపల్ కట్టకుండా ఇంట్రెస్ట్ అనే కడతారు, లేకుంటే రేపు సెంట్రల్ గవర్నమెంట్ రిడ్యూస్ చేసేస్తుంది మీ ఫైనాన్స్, మీకు రావాల్సిన డబ్బుల నుంచి మీరు ఇంట్రెస్ట్ కట్టకపోతే. మీరు ఎందుకు అప్పు తీసుకున్నారు, క్రియేట్ వాల్యూ, అసెట్ వాల్యూ క్రియేట్ చేశారా? దాంట్లో వీళ్ళని చెప్పారు మేము రైతులకి రుణమాఫీ చేసినాం, అది కూడా మీరు ఒక రెవెన్యూ, అది కాకుండా మీరు చూడండి ఒక వీ హవ్ క్రియేటెడ్ మోర్ అసెట్స్ అని చెప్పి. దట్ గవర్నమెంట్ సెడ్, దట్ ఫైనాన్స్ కమిషన్ సెడ్ వీ కెనాట్ డూ దిస్, చేయలేం. తెలంగాణ గ్రో అవుతుంది, దాని డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ అర్బన్ అండ్ రూరల్ తెలంగాణ ఇస్ గ్రోయింగ్, కన్జంప్షన్ బాగుంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ మీరు ఇట్లా వెళ్ళి మాకు ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలంటే దొరకదు. యూ హ్యావ్ టు, ఇన్ఫ్యాక్ట్ క్లియర్గా సీఎం స్టేట్మెంటే నేను చదువుతాను, claiming that the massive loans borrowed in the last 10 years has created a situation where significant part of Telangana's revenue is used to pay debt, said Revanth Reddy. సో ఇప్పుడు మనం ఏ స్టేజ్కి వచ్చినామంటే అప్పుల స్టేజ్కి వచ్చేస్తున్నాం, అప్పులే కడుతున్నాం మనం. దాని తర్వాత కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన కొంచెం డబ్బుల గురించి మాట్లాడుతాం, ఆ డబ్బులు వచ్చేస్తుంది. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉన్న కొన్ని ఇల్లు, అది మనకు తెలుసు పెద్ద స్కామ్ జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ టైంలో. ఈవెన్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇల్లు కట్టలేదు, కట్టిన ఇల్లు ఎవరికి ఇవ్వలేదు, వాడు అట్లనే ఖాళీగా పడున్న ఇల్లు అని. ఏం చేసుకుంటారు ఇప్పుడు చూడండి, రాజీవ్ స్వగృహ కింద ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు ఆప్షన్ చేయబోతున్నారంట, ఎవడు కొనట్లేదు అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. సో డెఫినెట్గా ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు మనం చూసాలంటే లైక్ కేరళ ఆర్ లైక్ పంజాబ్ మీరు కాకండి, మీరు ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ 2 నెలలు జీతం ఇవ్వలేదు సాయి గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. హిమాచల్ ప్రదేశ్ ఈ ఫ్రీబీస్ ఇచ్చి ఖతం చేసేసారు వీళ్ళు. కర్ణాటక కూడా అదే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ రాకుండా ఉండడానికి తెలంగాణ ఒక్కసారి వేవర్ ఇచ్చారు ఓకే, కానీ మీరు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ పోతే దెన్ ఏ పరిస్థితికి పంజాబ్ వచ్చిందో, ఇప్పుడు శ్రీలంక ఎక్కడ పోయిందో అదే పరిస్థితి మీరు కూడా వచ్చేస్తారు. ఇప్పుడు మాల్దీవ్స్ కూడా వచ్చేస్తారు అదే పరిస్థితి. అడుక్కోవడానికి మనోడు వస్తున్నాడు, మ్యూజియూస్ కమింగ్ టు మీట్ నరేంద్ర మోదీ డబ్బుల కోసం. రైట్ సార్, నెక్స్ట్ అంశంలోకి వెళదాం. ఎన్ఐఏ కోర్ట్
ఇంజనీర్ రషీద్ ఎవరైతే బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచారో ఆయనకి ఇంటరిమ్ బెయిల్ ని ఇవ్వడం జరిగింది. సో రషీద్ యుఏపిఏ చట్టం కింద ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొన్న వ్యక్తిగా తనని అరెస్ట్ చేశారు. అండ్ 2019 నుంచి జైల్లోనే ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న ఈ సమయంలో ఇంటరిమ్ బెయిల్ రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఈవెన్ పొలిటికల్ ఈక్వేషన్స్ వీటి గురించి కూడా ఈవెన్ రామ్ మాధవ్ ఒక ఘాటైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నేను కూడా ఒక స్టోరీ చేశాను దాని గురించి, అండ్ జమ్మూ కాశ్మీర్లో పరిణామాల గురించి కూడా, అండ్ రామ్ మాధవ్ టేకప్ చేసిన ఛాలెంజ్ గురించి కూడా నేను కొంత విశ్లేషించే ప్రయత్నం చేశాను. అండ్ మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు రషీద్ బెయిల్ అండ్ అట్ సేమ్ టైం జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్? రషీద్ని అరెస్ట్ చేసింది 2017 అనుకుంటాను, బట్ తిహార్కి వచ్చింది 2019లో. తిహార్ జైలుకి వచ్చింది, జైలుకి వచ్చింది 19లో వచ్చారు. ఆయనకి ఫస్ట్ కనెక్షన్ ఎక్కడ వచ్చిందంటే ఒక కశ్మీరీ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు జహూర్ వతాలి అని చెప్పి, ఆయన టెర్రర్ ఫైనాన్సింగ్లో అరెస్ట్ చేశారు NIA. అక్కడి నుంచి ఆయన పేరు బయటకు వచ్చింది అనమాట. ఈవెన్ నౌ హీ హెస్ నాట్ బీన్ గివెన్ బెయిల్ కంప్లీట్లీ. ఎలక్షన్ కోసం బెయిల్ ఇచ్చారు. ఎలక్షన్ అయినాక అక్టోబర్ 2వ తారీఖు రిటర్న్ చేసి ఇక్కడ కూర్చోవాలని చెప్తున్నారు వీళ్ళు, అంతే. సో మహాత్మా గాంధీ బర్త్డే రోజు బ్యాక్ ఇన్ జైల్, తిహార్ జైల్ డెఫినెట్గా. కానీ ఈజ్ నాట్ బీన్ గివెన్ కంప్లీట్ బెయిల్, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన కండి చాలా స్ట్రిక్ట్ అది అన్నమాట. సో యూ కెనాట్ గెట్ బెయిల్ జస్ట్ లైక్ దాట్. సో NIA ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు దీని గురించి ఆల్రెడీ. యసీన్ మలిక్ కానివ్వండి, లష్కర్-e-తోబా ఫౌండర్ ఉన్న హఫీజ్ సయద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, వీళ్ళందరికీ మీద వీళ్ళు చేశారు. అండ్ మలిక్ దాంట్లో ఆల్రెడీ లైఫ్ ఇంప్రిజ్మెంట్లో ఉన్నాడు జైల్లో ఇప్పుడు, ఆల్రెడీ దేర్. అండ్ ఆయన ఆల్రెడీ హీ ప్లీడెడ్ గిల్టీ. దిస్ ఫెలో హీ ప్లీడెడ్ గిల్టీ యసీన్ మలిక్, నేను చేయలేదని చెప్పి చేశాడని చెప్పాడు. దానికోసం ఆయనకి లైఫ్ ఇంప్రిజ్మెంట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు రీసెంట్లీ జరిగిన లోక్సభ ఎలక్షన్ మీకు అందరికీ తెలుసు సాయి గారు, రషీద్ మన ఒమర్ అబ్దుల్లాని ఓడించారు. నా హియర్ ఇస్ ద కాన్స్పిరసీ థియరీ. ఈయన ఒక పార్టీ స్టార్ట్ చేశారు, అవామీ ఇత్తెహాద్ పార్టీ అని చెప్పి. ఆయన లంగేట్ అసెంబ్లీ సీట్లు దీనికన్నా ముందు కూడా గెలిచారు, 2008లో 2014 కూడా గెలిచారు. ఇట్స్ నాట్ ఫస్ట్ టైం క్యాండిడేట్, ఓకే. కానీ 2019 ఎలక్షన్లో ఓడిపోయారు ఇంజనీర్ రషీద్. సో నెక్స్ట్ టైం ఈ డిఫీటెడ్ ఒమర్ అబ్దుల్లా. ఈ ఒమర్ అబ్దుల్లా కానివ్వండి, ముఫ్తీ ముహమ్మద్ కూతురు ఆమె కూడా మెహబూబా ముఫ్తీ ఏమంటున్నారంటే, వీళ్ళని రిలీజ్ చేసిన బీజేపీ వాళ్ళు కావాలని చేశారు, మా ఓట్లు కట్ చేస్తారు, మమ్మల్ని ఓడించుతారు, దాని తర్వాత బీజేపీతో టైఅప్ పెట్టుకుంటారు, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని. ఇప్పుడు దాకా ఏమన్నారు, వీళ్ళు టైఅప్ కాంగ్రెస్ NC టైఅప్ ఉంది, మెహబూబా ముఫ్తీ పార్టీ టైఅప్ లేదు PDPతోని. ఇప్పుడు ఈ రషీద్ ఇంజనీర్ పార్టీ వచ్చిన తర్వాత అవామీ ఇత్తెహాద్ పార్టీ మినిమం ఒక 20% ఓట్లు తీసుకెళ్ళిపోతుంది సాయి గారు. అండ్ దాట్ విల్ డ్యామేజ్. అవునా? డెఫినెట్గా అది ఎవరిని డ్యామేజ్ చేస్తుంది చూడాల్సింది. ఎందుకంటే ఐ డోంట్ థింక్ మెహబూబా ముఫ్తీకి అంత ఇప్పుడు అక్కడ అంత స్ట్రెంగ్త్ ఏం లేదు. సో ఈ స్ట్రెంగ్త్ ఉన్నది వీళ్ళకి అన్నమాట. సో స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ డెఫినెట్లీ విల్ బీ. బట్ అట్ ద సేమ్ టైం మనం అందరూ అడుగుతాం, ఈ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళని ఎందుకు ఎలక్ట్ చేస్తున్నారు? మన అమృత్పాల్ సింగ్ని ఎలక్ట్ చేశారు కదా, అప్పుడు ఎవరు అడగలేదు. దిస్ గై ఇస్ అట్లీస్ట్ నాట్ దాట్ మచ్ ఇన్వాల్వ్డ్, టెర్రర్ ఫైనాన్సింగ్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాడు. ఎస్, దట్ టు ఇస్ జైల్. ఆయనకు కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్టోబర్ 2వ తారీఖు దాకా. కానీ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి చేశారని చెప్పడానికి మన రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్ లాగా అయిపోతుంది రేపు. ఒమర్ అబ్దుల్లా షుడ్ ఆల్సో బి క్వశ్చన్, నువ్వు వై ఆర్ యూ అట్రిబ్యూటింగ్ మోటివ్స్? అండ్ మెహబూబా ముఫ్తీ అయితే డైరెక్ట్ చెప్పేసింది, ఈ బీజేపీ వాళ్ళు చేసిన క్యాండిడేటు, మా దగ్గర ఇంత డబ్బులు లేవు, ఈయన దగ్గర ఎట్లా వచ్చింది ఇంత డబ్బులు, ఎవరు, హూ ఇస్ బిహైండ్ రషీద్ అండ్ దర్ ఆర్గనైజేషన్, అండ్ హీస్ ఫీల్డింగ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్ అని చెప్తున్నారు. అది సో వీళ్ళ భయం ఏంటంటే, రేపు ఈ జరిగిన ఎలక్షన్ ఒమర్ అబ్దుల్లా ఎప్పుడు నెవర్ థాట్ దట్ హీల్ గెట్ డిఫీటెడ్. ఈ లోక్సభ ఎలక్షన్లో 2024లో ఓడిపోయాడు. అది ఆయనకు ఒక షాక్ ఉండే కంప్లీట్గా. విక్టరీ వాజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సడన్గా ఇట్లా అయిందే. ఇప్పుడు అదే పరిస్థితి కశ్మీర్ వ్యాలీలో ఏం జరగబోతుందో చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అమిత్ షా గారు ఆల్రెడీ క్లియర్గా చెప్పేశారు, బీజేపీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. దానికోసం రామ్ మాధవ్ పెట్టారు అక్కడ, కిషన్ రెడ్డి గారు అదే ఆయన చూసుకుంటాడు. జమ్మూ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ జమ్మూ స్టేట్ అమిత్ షా గారు చెప్పారు. జమ్మూలో ఉన్న సీట్లు గెలుచుకుంటే మెజారిటీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంటున్నాం. చూడాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్కి సీట్లు తగ్గితే విల్ నేషనల్ కాన్ఫరెన్స్ మెహబూబా ముఫ్తీ అండ్ జాయిన్ హ్యాండ్స్ ఇంజనీర్ వాళ్ళ అవామీ ఇత్తెహాద్ పార్టీతో జాయిన్ అవుతారా? జాయిన్ కారు. ఎందుకంటే వీళ్ళే చెప్తున్నారు వాడు అండర్ ట్రై చేశారు సార్. అంటే ఆర్టికల్ 370 తీసేయడానికి ముందు
వాళ్ళు ట్రై చేశారు యాక్చువల్లీ. అప్పుడు ఫ్యాక్స్ మిషన్ పనిచేయక అవుతుందా మీకు? ఆ సినిమాలు కూడా చూపించారు. లిటరల్లీ అది జరిగింది అంటారు. అదే ఇప్పుడు దానికోసం మణిపూర్ లో కూడా గవర్నర్ ఎందుకు కూర్చుంటలేడు అక్కడ? అప్పుడు ఎన్సీపీడీపీ కలిసి ఎమ్మెల్యేని తీసుకొచ్చి నిలబడిపిస్తున్నాడు ముందు చూడని చెప్పి. ఆడితే గవర్నర్ వెళ్ళాడు. ఇప్పుడు సెక్యూరిటీ ఆడితే వాడు గవర్నర్ అస్సాం వెళ్ళిపోయాడు అని చెప్పినట్ట. ఇవి ఎవరిని కలుస్తారు? ఎవరిని కలవలేడు. అదే కదా వచ్చింది బాధ. సో డెఫినెట్గా ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ కాశ్మీర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంత ఈజీ కాదు. అండ్ ఈ జరిగిన దాన్ని కూడా ఐ థింక్ బీజేపీ వాళ్ళు కొంచెం రిలాక్స్ చేయకుండా, ఐఎమ్ షూర్ రామ్ మాధవ్ ఒక పెద్ద ఈజ్ అ గ్రేట్ స్ట్రాటజిస్ట్ అండ్ హీ విల్ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్. అక్కడ ఎస్, కొంచెం లేట్ తీసుకొచ్చారని నాకు డౌట్ ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఎక్కడ ఎన్నికలు గెలిచినా గెలవకపోయినా పర్లేదు కానీ, బట్ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్లీ ఇది అక్కడ జాతీయవాద ప్రభుత్వం రావాలి అని కోరుకుందాం. నెక్స్ట్ సార్, ఉత్తరాఖండ్ పల్టాన్ బజార్ విషయానికి వస్తే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఇది. మొన్నటికి మొన్న మనం కన్వార్ యాత్ర సందర్భంలో ఎవరి షాప్ వాళ్ళ పేరు బయట పెట్టాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకురావడం, దాని మీద పెద్ద వివాదం జరిగింది, అంత అయింది. ఇప్పుడు రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో ఏంటంటే ఒక చార్ధామ్ కి సంబంధించినటువంటి ఆ ఏరియాలోనే ప్లేస్ కలి పల్టాన్ బజార్ అనే దగ్గర ముస్లిం ట్రేడర్స్ కొంతమంది ఇల్లీగల్ గా అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు చాలా మందికి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అని పెద్ద ఆందోళన జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ గొడవ విపరీతంగా సీరియస్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితులు ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా అక్కడ పెట్టాలి అని ఒక డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఏం జరుగుతుంది అక్కడ ఒకసారి చెప్తారని? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాల్లో ఈ ట్రేడ్ పేరిట జరుగుతున్నది ఏంటి? అది ఇంకో జిహాద్. అది మనం లవ్ జిహాద్ గురించి విన్నాం, ల్యాండ్ జిహాద్ గురించి విన్నాం మేము. ఇదే పరిస్థితి కేరళలో కూడా జరుగుతుంది సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పట్లేదు, ఎన్ఐఏ చెప్పారు. అక్కడ కొన్ని షాప్స్లో 10 పైసా సేల్స్ కూడా కావు పొద్దునుంచి సాయంత్రం దాకా. కానీ వాళ్ళు జిఎస్టీ ఫైలింగ్ చూస్తే ఒక రోజు 10,000, 20,000, 30,000 చిన్న చిన్న షాప్. మై గాడ్, కొన్ని కేసులు ₹1,00,000 సేల్స్. ఇప్పుడు కాదు, 6 సంవత్సరాల ముందు నుంచి మొదలైంది. చాలా మందిని రేడ్ చేస్తున్నారు, పట్టుకున్నారు. వీళ్ళేం చేస్తారంటే ఇన్వాయిస్లు రేస్ చేస్తారు. మేము పంజాబ్లో ఒక ట్రేడర్కి అమ్మేసాం, 16 టీషర్ట్లు అమ్మేసాం. 16 టీషర్ట్లు పంజాబ్ ఉన్నవాడు ఇక్కడ నుంచి కొనుక్కుంటున్నాడు ఆన్లైన్గా వీళ్ళ దగ్గర నుంచి. ఆలోచించండి ఎక్కడ జరుగుతుంది. అన్ని ఫేక్ డీల్స్. అట్లాంటి కంపెనీ లేదు వాళ్ళు పంజాబ్కి వెళ్ళినప్పుడు, అట్లాంటి ఇండివిజువల్ లేడు. డబ్బులు బయట లోపల తీసుకొస్తున్నారు, దీన్ని హవాలా చేస్తున్నారు, బ్లాక్ని వైట్గా కన్వర్ట్ చేస్తున్నారు. అక్కడ మీరు చూస్తే ఈ ఎస్పెషలీ నార్దర్న్ కేరళ, మలప్పురం డిస్ట్రిక్ట్, ఆ కోഴിకోడ సైడ్లో చిన్న చిన్న షాప్స్ చాలా ఉంటాయి. ఏది ఫ్యాన్సీ షాపులు, బేకరీ షాపులు, ఇట్లాంటిది. అండ్ ఆల్ బిలాంగింగ్ టు వన్ కమ్యూనిటీ, అక్కడే క్యాష్ రొటేట్ చేస్తారు. సో ఇదే ప్రాబ్లం మొదలైంది యూపీలో కూడా. యూపీలో మనం చూసాం ఏం చెప్పారు యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్, యూ హ్యావ్ టు రైట్ ద నేమ్ ఆఫ్ ద షాప్ ఓనర్ ఇన్ ద ఫ్రంట్ బోర్డు. మనం దీనికన్నా ముందు కూడా చూస్తుంటాం సాయి గారు, మీరు ఏదైనా ఈవెన్ ఆంధ్ర వైపు వెళ్తే కూడా ప్రొప్రైటర్ నేమ్ రాసి ఉంటుంది అక్కడ. అవును, ప్రొప్రైటర్ సో అండ్ సో అని చెప్పేసి. ఎందుకంటే కోయంబత్తూరుకి వెళ్ళండి మీరు, అక్కడ మీకు దేవి సారీస్, శాంతి సారీస్, ఇట్లాంటి సారీ షాపులు కనిపిస్తాయి మీకు. కానీ ఓనర్ ఎవడని అడిగితే మీరు ఊబర్లో వెళ్తున్నప్పుడు అయిపోతుంది, ఉన్న డ్రైవర్ పేరు ఒకటి, గూగుల్ పే చేస్తున్నాడు ఇంకో పేరు వస్తుంది. సో ఇదే ప్రాబ్లం అనమాట. సో ఏమైంది, పల్టన్ బజార్ దేహరాదూన్లో ఉన్న ఫేమస్ ప్లేస్ అనమాట. అక్కడ ఒక మహిళ కంప్లైంట్ చేసింది, షూ షాప్కి వెళ్తే, ఒక ఫుట్వేర్ కొనడానికి వెళ్తే అక్కడ ఒక ట్రేడర్ నాతో మిస్బిహేవ్ చేశాడని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆమె. అక్కడి నుంచి మొదలైంది గొడవ. పోలీసు వాడు ఈడెవడని వెళ్తే వాడు కనిపించలేదు, ఎవడని తెలియదు, ఈడెవడ ఎవడని చెప్పి. దానికన్నా ముందు ఏం చేశారంటే ఈ అక్కడున్న విలేజెస్, చాలా విలేజెస్ వాళ్ళ పంచాయతీ పెట్టుకొని వాళ్ళేం డిసైడ్ చేశారంటే ఈ వికెట్ ఇట్లాంటి ఏరియా, మా ఏరియాలో రోహింగ్యాలు రాకూడదు, ముస్లిమ్స్ రాకూడదు అని బోర్డు పెట్టారు. ఇది ఆల్మోస్ట్ 2-3 నెలల ముందు జరిగిందనమాట. మా ఏరియాలో రోహింగ్యాస్ రాకూడదు అండ్ ముస్లిమ్స్ రాకూడదు అని చెప్పి. సో ఈ క్రెడెన్షియల్స్ చెక్ చేయడం అనేది అక్కడి నుంచి మొదలు. దాని తర్వాత పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా పెట్టకండి, గొడవ అవుతుంది, మీరు మార్చుకోండి, లాంగ్వేజ్ మార్చుకోండి, వాళ్ళు అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టారు. వాళ్ళకి ఇంటర్నల్లీ తెలుసు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ మహిళ మీద చేసిన అత్యాచారం కానీ కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు వాళ్ళు. సెక్షన్ 74 BNS సెక్షన్ 74 ఫైల్ చేశారు. అది ఆ సేల్స్ మెన్ ఉమర్ దావూద్ అని చెప్పి యూపీ నుంచి వచ్చిండు, బిజ్నోర్ నుంచి. ఓకే, వాడు యూపీ నుంచి వచ్చి ఉత్తరాఖండ్లో దేహరాదూన్లో పల్టన్ బజార్లో పనిచేస్తున్నాడు. ఆలోచించండి ఎక్కడ దాకా వీళ్ళ రీచ్ ఉందనేది. సో అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే గొడవ అంతా జరిగినప్పుడు, ఇంత పెద్ద ప్రొటెస్ట్ అని జరిగింది, అక్కడ ఉన్న ట్రేడర్స్ అని చెప్పారంటే వీళ్ళకి అసలు షాప్ వేయకూడదు ఈ కమ్యూనిటీ వాళ్ళని ఇక్కడ ఖాళీ చేశానంటే పోలీసు వాళ్ళు మాట్లాడి చెప్పారంటే మేము చెక్ చేస్తాం, అందరిది ఐడి చెక్ చేస్తాం, చెక్ చేసిన తర్వాత చూద్దామండి. ఐడి చెక్ చేస్తే 134 మంది దగ్గర
ఒక్క ఐడి లేదు. మనం ఎవరైనా కానీ మన పర్సులో ఆధార్ ఉంటుంది, ఎవరైనా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, పాన్ కార్డ్ అందరు తీసుకొని తిరగాడు అనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే మినిమం ఒక ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఏం లేదండి, 134 మంది అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. 2 రోజుల ముందు జరిగింది ఇది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ ఎంప్లాయీస్ని ఇప్పుడు ఏమంటున్నారంటే షాప్ కీపర్స్ కూడా చెప్తున్నారు, మీరు ఎవరిని హైర్ చేస్తున్నారో, ఎందుకంటే ఇది రేపు ఏదైనా టెర్రరిస్ట్ యాక్ట్ కూడా జరగవచ్చు. సాయి గారు, వాడు తీసుకెళ్ళి బాంబు పెడితే ఎట్లా తెలుసు, మీరు వాడు ఎవడని మీకు ఎట్లా తెలుసు, తెలియదు, వాడు బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఏం తెలియదు. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ మొదలైందంటే వీళ్ళు గ్రామ సభ పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని విలేజెస్లో ఇలాంటి బోర్డు పెట్టుకుంటూ పోతున్నారు. నా ఒకవైపు చూస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఒక కమ్యూనిటీ టార్గెట్ చేయడం, కానీ ఆ కమ్యూనిటీ ఇట్లాంటి ఒక జిహాద్ చేస్తే, షాపింగ్ జిహాద్ అని చెప్పొచ్చు, ఆ జిహాద్ చేస్తే డెఫినెట్లీ ఇట్లాంటి సెక్యూరిటీ విలేజెస్ వాళ్ళు ఉంటారంటే మా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఎవడో బయట నుంచి వచ్చి మా మహిళల మీద చేయబెడుతున్నారు, వాళ్ళని ఇక్కడ ఉంచకూడదు, వాళ్ళని పంపించేసేయండి అని చెప్తున్నారు. సో ఎందుకంటే అక్కడ పక్కన మనం యూపీలో జరిగినప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగింది సాగర్, మన అందరికి తెలుసు. యూపీలో చేసినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఈ కేసుని ఇట్లా చేయకూడదు, మీరు పేర్లు పెట్టకూడదు అన్నారు. ఓకే, దే విడ్రూ ద థింగ్, అయిపోయింది. కానీ ఈ షాపుల పేరు మీరు ఎందుకు మీ ఒరిజినల్ పేరే పెట్టండి, మీరు ఎందుకు భయపడుతున్నారు, అదే అడగాల్సిన ప్రశ్న. చాలామంది అదే అడుగుతున్నారు, మీరు పెట్టిన పేరు మీరు ఎందుకు మార్చుతున్నారు, మీకు ఏంటి భయం, యూ షుడ్ స్టేట్ యువర్ ఓన్ నేమ్, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసే ఎన్నో షాప్స్లు ఉంటాయి, ఆ పేర్లు ఉన్నాయి దానికి, కానీ కొంతమంది చేంజ్ చేస్తారు కావాలని చెప్పి, ఎందుకంటే దే వాంట్ గివ్ ఎ సెక్యులర్ నేమ్ అంటారు దాన్ని. సో సాయిగారు, ఇది ఒక ప్రాబ్లం దట్ ఇస్ కమ్ ఫ్రమ్ ఇన్సెక్యూరిటీ, ఆ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లం అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ విలేజెస్ ఏమంటున్నారంటే మా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, ఎవడైనా బయట నుంచి వచ్చినా కానీ వాడు విలేజెస్తో డిస్కస్ చేసి ఈ లా యాజ్ పర్ లా వాళ్ళు ఉండాల్సింది. ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు పోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరు వీరం చేయలేదు. రోహింగ్యాలు ఉండొచ్చు, జమ్మూ కాశ్మీర్ వైపు చాలామందిని రోహింగ్యాలు సెటిల్ చేయించారు యూపీఏ గవర్నమెంట్ టైంలో, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు. సో డెఫినెట్లీ షాప్ కీపర్స్ దగ్గర కూడా చెప్పారు. ఇప్పుడు ఐ థింక్ సేమ్ థింగ్ హైదరాబాద్లో కూడా చేయాల్సింది సాయి గారు, ఎందుకంటే ఎవరైనా కానివ్వండి దే షుడ్ బి ఎ చెక్, టార్గెట్ చేయడం అని చెప్పట్లేదు, దే షుడ్ బి ఎ చెక్ డెఫినెట్లీ ఆన్ దిస్, అది చేయాల్సింది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరిస్తూ ఉంటారు, మీరు మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉంటామని చెప్తున్న ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రేక్షకులు అందరిలో నేను కూడా ఒకండి. నేను మామూలుగా అయితే ఏదో ఒక ప్రశ్న మధ్యలో అడుగుతూ ఉంటాను కానీ బట్ మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తూ ఉంటుంది. సో అండ్ అప్పటికి నన్ను మాట్లాడకండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కామెంట్ చూసాను నేను చాలా మంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. నమస్కారం సార్. సో చూసారు కదా, ఇది సురేష్ కొచ్చాట్ల గారితో నేషనల్ రౌండప్ 111వ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్లో మీకు నచ్చిన విషయాల్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ NH ప్రైమ్ అనే ఒక OTT ఛానల్ని మీ ముందుకు తెచ్చింది. ప్లీజ్ www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు NH ప్రైమ్ OTT ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ నేషనలిస్ట్ హబ్ NH TV ఈ 2 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించడమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.